Welcome nursing aspirants. Today we will discuss about one of the important topic, that is care of an unconscious patient. So caring the unconscious patient. You see, caring the patients is one of our important responsibility. అంటే patients ని మనం కేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి పేషెంట్స్ ఎలా రిసీవ్ అవుతారు అంటే చాలా ఎమర్జెన్సీగా మనము వాళ్ళని చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో రిసీవ్ అవుతారు. అలాంటి వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సిచ్యుయేషనే మనకు అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్ అంటే ఏంటి? పేషెంట్ కాన్షియస్గా లేడు అంటే ఏంటి? తనకి ఏమైంది, తన సిచ్యుయేషన్ ఏంటి, తనకు పెయిన్ ఉందా లేకపోతే ఇంకేముంది అని పేషెంట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఒక పేషెంట్. అంటే ఏంటి? కంప్లీట్గా ఇంకొకరు కేర్ ఇస్తే తప్ప బ్రతకలేనటువంటి పేషెంట్. ఆ పేషెంట్ని మనం ఏమంటున్నాము? అన్కాన్షియస్ పేషెంట్ అంటున్నాం. బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ పేషెంట్ మే డెవలప్ అన్కాన్షియస్నెస్. రకరకాల రీజన్స్తో పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళొచ్చు, కానీ ఎటువంటి రీజన్తో అన్కాన్షియస్లోకి వెళ్ళినా కూడా మనము పేషెంట్ని అన్కాన్షియస్గా ఉండేటటువంటి ఒక పేషెంట్కి ఎలాంటి కేర్ ఇవ్వాలి అనేసి ఈ టాపిక్లో తెలుసుకుంటాం. మనం ఎందుకు ఈ టాపిక్ని ఇక్కడ చదువుతున్నాము అని అంటే, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్కాన్షియస్ పేషెంట్స్లో మనం ఏ పొజిషన్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఎలాంటి పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఎమర్జెన్సీ కేర్గా ఏమి ఇవ్వాలి అని చాలా చోట్ల అడుగుతారు. అన్కాన్షియస్లోకి ఎందుకు వెళ్తారు పేషెంట్స్ అని రీజన్స్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అన్కాన్షియస్నెస్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే అలాంటి క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. దట్స్ వై వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ కేర్ ఆఫ్ దిస్ అన్కాన్షియస్ పేషెంట్. ఓకే, సో వాట్ ఈస్ కాన్షియస్నెస్? మనం ఫస్ట్ అన్కాన్షియస్ గురించి తెలుసుకోవాలంటే కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. వాట్ ఈస్ మెన్ బై కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అంటున్నారు ఇక్కడ. కాన్షియస్నెస్, వాట్ ఈస్ మెన్ బై కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ మీన్స్ డెఫినేషన్ ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. ఏ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ అంటే తెలిసి ఉండడం, నాకు నేను తెలిసి ఉండడం. నాకు నేను తెలిసి ఉండడం అంటే ఏంటి? నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, ఇవన్నీ నాకు నేను అవేర్గా తెలిసి ఉండడాన్ని అవేర్నెస్ అంటాం. ఏ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరి గురించి వాళ్ళకి తెలిసి ఉండడం. అండ్ యువర్ సరౌండింగ్స్. నేను చెప్పాను కదా, నేను ఎక్కడున్నాను, ఏ సరౌండింగ్స్లో ఉన్నాను అని నా గురించి నేను తెలుసుకొని ఉండడాన్నే అవేర్నెస్ అంటాం. అలా నా గురించి నేను ఎప్పుడు తెలుసుకొని ఉంటాను? నేను కాన్షియస్గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే మెంటల్గా స్టేబుల్గా ఉండి నా మైండ్ బాడీ కరెక్ట్ కోఆర్డినేషన్ ఉండి జరిగినప్పుడే నేను కాన్షియస్లో ఉండగలను. సో అబిలిటీ టు పర్సీవ్ సెన్సరీ స్టిమ్యులై అంటే నేను ఇంకా ఓన్లీ మామూలుగా స్టేబుల్గా కూర్చొని ఊరికే ఉండడం కాదు, ఎక్కడున్నానని తెలుసుకోవడం కాదు. నా చుట్టూ ఉండేటటువంటి స్టిమ్యులై ఉంటాయి. కొన్ని స్టిమ్యులస్ ఏంటి? నేను కళ్ళతో కొన్ని చూడగలను, చెవులతో కొన్ని వినగలను. ఇలాంటి వాటిని అంటే మన 5 సెన్సెస్ని మనం ప్రాపర్గా యూజ్ చేసి మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఉండడాన్ని మనం ఏమంటున్నాము? కాన్షియస్నెస్ అంటున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై కాన్షియస్నెస్? ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ of yourself and your surroundings and to perceive the sensory stimuli and respond appropriately to them. ఇక్కడ చూడండి, అమ్మాయి మార్నింగ్ ఇన్ ద బెడ్ షీ ఈస్ వేకింగ్ అప్. తను వేకప్ చేసేటప్పుడు తనకి టైం ఎంత అయింది, ఈరోజు ఏం డే, సన్ రైజ్ అయిందా లేదా, తన సెన్సెస్ అన్ని కూడా తను నిద్రలో నుంచి బయటకు వచ్చేటప్పుడు తన సెన్సెస్ అన్ని తను ఐడెంటిఫై చేసి చూడగలుగుతుంది. ఇలా ఒక పేషెంట్, వెన్ ఎ పేషెంట్ ఈస్ దేర్ ఇన్ కాన్షియస్నెస్, he is able to identify his surrounding world. Okay, this is about consciousness. Next we are going to discuss about unconsciousness. What is meant by unconsciousness? Unconsciousness ante enti? So ikkada we have discussed what is meant by consciousness, right? So we are going to discuss what is meant by unconsciousness. Unconsciousness is an abnormal state. Abnormal state means it is not normal. So ikkada patient ane atanu normal ga ledu, completely dependent state lo unnadu. Anduke దీన్ని ఏమంటున్నాము? abnormal state అంటున్నాం. Client is unarousable. Unarousable means he is not able to, అంటే చుట్టుపక్కల వాళ్ళు లేపినా కూడా లేయడనమాట, అంటే రెస్పాండ్ అవ్వడం లేదు. అలా అన్అరౌజబుల్గా ఉండి అండ్ అన్రెస్పాన్సివ్. హీఈస్ నాట్ రెస్పాండింగ్ అంటే ఎలాంటి హియరింగ్ కానీ 5 సెన్సెస్లో ఏ సెన్స్తో కూడా పేషెంట్ రెస్పాండ్ కాకపోతే దాన్ని అన్రెస్పాన్సివ్ అంటున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై అన్కాన్షియస్ హియర్? ద క్లయింట్ ఈస్ అన్అరౌజబుల్ అంటే కాన్షియస్లోకి రావడం లేదు, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అన్రెస్పాన్సివ్, అతను రెస్పాండ్ కూడా కావట్లేదు. అటువంటి ఒక బాడీ స్టేట్. కానీ బ్రతికే ఉన్నాడా చనిపోయాడా అని డౌట్ రావచ్చు. మిగతా వైటల్స్, లోపల ఉండేటటువంటి వైటల్స్ ఉంటాయి కదా, హార్ట్ రేట్ ఉంటుంది, ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. కానీ
పేషెంట్ రియాక్షన్ అనేది లేకుండా ఒక బాడీ లాగా పడుకొని ఉంటే ఆ కండిషన్ని మనం అన్కాన్షియస్ స్టేట్ అంటాం. ఇక్కడ దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ చూపించారు చూడండి. కోమా ఈజ్ ద డీపెస్ట్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. అంటే ఏంటంటే మనం యాక్చువల్లీ పేషెంట్ కొన్నిసార్లు మనం కూడా చిన్నగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాం, మళ్ళీ 2-3 మినిట్స్కే మళ్ళీ లేస్తాం. అలా కాకుండా కోమా అంటే ఏంటంటే పేషెంట్ ఒక్కసారిగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు, 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అయింది, ఎవరు ఏ రకంగా పిలిచినా చేసినా పేషెంట్ అనే అతను పలకట్లేదు, కదలట్లేదు. అటువంటి స్టేట్ని కోమా స్టేట్ అంటాం. ఇట్ ఈజ్ ఏ డీపెస్ట్ స్టేట్. చాలా డీప్గా ఏమవుతుంది, ఇక్కడ పేషెంట్ డీప్గా అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి దాన్ని కోమా అంటాం. సెకండ్ వన్, అన్కాన్షియస్నెస్ ఇస్ అ సిమ్టమ్ రాదర్ దాన్ ఏ డిసీజ్. అన్కాన్షియస్నెస్ అనేది ఒక డిసీజ్ అయితే కాదు, అంటే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి లేదంటే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి దానివల్ల వచ్చిన ఒక డిసీజ్ కాదు ఇది. ఇట్ ఈస్ అ సిమ్టమ్. సిమ్టమ్ అంటే ఏంటి, బాడీలో ఏదో జరిగింది, ఈ బాడీ కరెక్ట్గా లేదు, ఈ బాడీకి ఏదో అయ్యింది అని ఇండికేట్ చేసే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఓకే, డిగ్రీస్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ దట్ వేరీ ఇన్ లెంత్ అండ్ సివియారిటీ. అంటే అన్కాన్షియస్నెస్ అనేది మనం చెప్పుకున్నాం కదా, కొద్దిసేపటికి ఒక్కొక్కసారి మనం కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ లేస్తాం, అది కూడా అన్కాన్షియస్నెస్సే. దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, అంటే ఎక్కువసేపు ఎంతసేపు పడిపోతున్నాడు అనే దాన్ని బట్టి 2 టైప్స్ చెప్తున్నాం ఇక్కడ. ఫస్ట్ వన్, బ్రీఫ్ అన్కాన్షియస్నెస్. బ్రీఫ్ అన్కాన్షియస్నెస్ అంటే మనం పడిపోతాం చూడండి అప్పుడప్పుడు 2 మినిట్స్ 3 మినిట్స్, అలాంటి దాన్ని ఫెయింటింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొలాంగ్డ్ అన్కాన్షియస్నెస్. ప్రొలాంగ్డ్ అన్కాన్షియస్నెస్ మీన్స్ నథింగ్ బట్ డీప్ కోమా. ద పేషెంట్ విల్ బి గోయింగ్ ఇన్ టు డీప్ కోమా. అంటే లాంగ్ పీరియడ్ వరకు కూడా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీప్ కోమా అంటాం. ఓకే, next we will move on to the next one. After that, cause of unconsciousness. ఎందుకు unconsciousness వస్తుంది, what are the causes? రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు unconsciousness అన్నాం. So what are the reasons? I have listed them out here. First one is trauma. Trauma అంటే ఏంటి, what is meant by trauma? Trauma అంటే nothing but ఎనీ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్, కానీ ఏదైనా డ్యామేజ్ జరగడం, అంటే యాక్సిడెంట్ అయ్యి హెడ్లో డ్యామేజ్ జరగడం, అలాంటి ట్రామా వల్ల కూడా పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వన్, ఎపిడ్యూరల్ ఆర్ సబ్డ్యూరల్ హెమటోమా. వాట్ ఈస్ మీన్ బై ఎపిడ్యూరల్ రీజియన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై సబ్డ్యూరల్ రీజియన్? డ్యూరా అంటే నథింగ్ బట్ బ్రెయిన్, ఎపిడ్యూరల్ రీజియన్ అంటే డ్యూరా అంటే ఈ బ్రెయిన్ పైన ఉండేటటువంటి అప్పర్ మోస్ట్ లేయర్లో కానీ, సబ్డ్యూరల్లో అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి లోపల్ లేయర్స్లో కానీ. హెమటోమా మీన్స్ నథింగ్ బట్ వాట్ ఈస్ మెన్ బై హెమటోమా అంటే ఇట్ ఈస్ బ్లడ్ క్లాట్. సో ఇంటర్నల్గా బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే ఆ బ్లడ్ క్లాట్ వల్ల కూడా పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్, బ్రెయిన్ కంట్యూషన్ అంటే ఏంటంటే హెడ్ ఇంజురీస్లో అప్పర్ మోస్ట్ స్కల్ ఉంటుంది కదా, స్కల్కి రాళ్ళ లాంటివి గట్టిగా ఒత్తుకొని, అంటే జస్ట్ ఇట్లా ఒత్తుకొని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ప్రెస్సింగ్లోకి వెళ్ళిపోయి సర్టెన్ రీజియన్ డ్యామేజ్ అవుతుంది, దాన్నే కంట్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్, హైడ్రోసెఫలస్ అంటే ఏంటంటే నార్మల్గా మన బ్రెయిన్లో ఉండేటటువంటి వెంట్రికల్స్లో ఫ్లూయిడ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ పేరు ఏంటి? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది కూడా క్వశ్చన్లు అడగచ్చు. What is the fluid which is running among the ventricles as well as the spinal cord in the brain? దాన్నే ఏమంటాము? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అంటే బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ స్పైనల్ కార్డ్ లో రొటేట్ అయ్యేటటువంటి ఫ్లూయిడ్. ఇది 4 వెంట్రికల్స్ ఉంటాయి బ్రెయిన్ లో, ఆ 4 వెంట్రికల్స్ లో కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ వెంట్రికల్స్ లో ఉండేటటువంటి ఈ ఫ్లూయిడ్ ఎప్పుడైతే నార్మల్ రేంజ్ లో ఉంటే హెడ్ నార్మల్ సైజ్ లో ఉంటుంది. యాక్చువల్లీ ఒకవేళ మనం ఎస్పెషల్లీ ఈ హైడ్రోసెఫలస్ కేసుని ఇన్ఫాంట్స్లో ఈజీగా చూడొచ్చు. ఎందుకు అని అంటే ఇన్ఫాంట్స్లో హెడ్లో ఉండేటటువంటి స్కల్ బోన్స్ అన్ని ఫిక్స్డ్గా ఉండవు, అవన్నీ 9 months తర్వాతే కంప్లీట్ ఫిక్సేషన్కి వస్తాయి. వీ హ్యావ్ ఆల్రెడీ నోన్ అబౌట్ దిస్ ఫాంటోనెల్లాస్, సూచర్స్ ఉంటాయి కదా, ఈ ఫాంటోనెల్లాస్ సూచర్స్ అన్ని కంప్లీట్గా మెచ్యూర్గా ఉండవు. అండ్ బ్రెయిన్లో ఉండేటటువంటి స్కల్ బోన్స్ కూడా ఎక్స్పాన్షన్ అనేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? లేబర్ టైంలో హెడ్ యొక్క బోన్స్ ఒకదాని మీద ఒకటి స్లైడ్ అయ్యి మౌల్డింగ్ అయ్యి హెడ్ డెలివరీ కావడానికి అని చెప్పేసి ఈ టెక్నిక్ ఉంటుంది. కాబట్టి అలాంటి బోన్స్ అన్ని అలాంటి కెపాసిటీ ఉంటుంది అనమాట ఆ బ్రెయిన్ యొక్క స్కల్ బోన్స్కి. ఆ స్కల్ బోన్స్లో యాక్చువల్లీ ఏమవుతుందంటే
ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఇంట్రాక్రేనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే నార్మల్ క్వాంటిటీస్ కంటే ఎక్కువ క్వాంటిటీస్ వస్తుందో, కొన్ని కంజటైనల్ డిఫెక్ట్స్ లో కావచ్చు, కన్సాంగ్వినస్ మ్యారేజెస్ లో కావచ్చు, ఇన్ సచ్ సిచ్యుయేషన్స్ ఇంట్రాక్రేనియల్ ఫ్లూయిడ్ ఎక్కువైపోయేసి హెడ్ ఉండాల్సిన సైజ్ కంటే బిగ్ సైజ్ లో ఉంటుంది, వెరీ బిగ్ సైజ్. అలా బిగ్ హెడ్ ఉండేటటువంటి కండిషన్ ని మనము హైడ్రోసెఫలస్ అంటున్నాం. హైడ్రో మీన్స్ వాటర్, cephalus means in the brain. Increased water in the brain is called as hydrocephalus. The main important clinical symptom is the very large big sized head. Okay, and next one, stroke. Stroke means nothing but cerebrovascular accidents, nothing but brain lo ఉన్నటువంటి blood vessels damage అయ్యి బ్రెయిన్ కి కావాల్సినటువంటి అడిక్వేట్ బ్లడ్ సప్లై ఇవ్వకపోవడం, దాన్ని మనము స్ట్రోక్ అంటున్నాం. నెక్స్ట్ వన్, ట్యూమర్స్. ట్యూమర్స్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ ద ట్యూమర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్రెయిన్ లో ఉండేటటువంటి ట్యూమర్స్, వాటిని ఏమంటాం మనము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉన్నాయి. అందులో గ్లయోమాస్ ఉన్నాయి, అడినోమాస్ ఉన్నాయి, సార్కోమాస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నాయి, లిజన్స్ ఉంటాయి. అలాంటివి ఏవైనా సరే బ్రెయిన్ లో డ్యామేజ్ జరిగినప్పుడు పేషెంట్ ని జనరల్ గా మనము అన్కాన్షియస్నెస్ సిమ్టమ్స్ తో చూడొచ్చు. And next one, infection. Severe infections like meningitis, dengue, malaria, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ఈవెన్ బాడీని క్రాస్ చేసి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ చూడండి, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇది ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ ఏంటి? బ్లడ్ అంటే మన బాడీలో రన్ అయ్యేటటువంటి బ్లడ్. బ్రెయిన్ అంటే నథింగ్ బట్ మన బ్రెయిన్. బ్యారియర్ అంటున్నాం. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే ఏంటంటే మన బాడీలో రొటేట్ అయ్యేటువంటి బ్లడ్, ప్రతి బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళదు. మధ్యలో ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక ఫిల్టర్ లాంటిది అనుకోండి, ఒక ఫిల్టర్ లాంటిది ఉంటుంది. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ కానీ, టాక్సిక్ మెటీరియల్స్ కానీ, ఇలాంటివి బ్రెయిన్కి వెళ్లకుండా ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫిల్టర్ లాంటిది. బ్రెయిన్ కి డైరెక్ట్ గా ఏ టాక్సిక్ మెటీరియల్ వెళ్లకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని సార్లు దీన్ని కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ దీన్ని కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు బ్రెయిన్ లో మెనింజైటిస్, ఇలాంటి ఎన్సెఫలైటిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పేషెంట్ విల్ సడన్లీ గోయింగ్ టు అన్కాన్షియస్నెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మెనింజైటిస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా పేషెంట్ విల్ డెవలప్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ చూడండి, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల జనరలీ హీ విల్ గో ఇన్ టు అన్కాన్షియస్నెస్. నెక్స్ట్ వన్, హైపో ఆర్ హైపర్గ్లైసీమియా. హైపో ఆర్ హైపర్గ్లైసీమియా. యు సీ, ఈ హైపోగ్లైసీమియా అంటే ఏంటి, హైపర్గ్లైసీమియా అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే నార్మల్ గ్లూకోజ్ లెవెల్ ఎంత? వాట్ ఈస్ ద నార్మల్ గ్లూకోజ్ లెవెల్? 80 to 100 ఇస్ ద నార్మల్ గ్లూకోజ్ లెవెల్. ఒకవేళ పీపీబీఎస్, అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. పీపీబీఎస్ లో అంటే ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ మనకి షుగర్ లెవెల్స్ ఎంత రావచ్చు అంటే 120 to 140 కూడా రావచ్చు. అది పీపీబీఎస్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం. ఇలా ఈ బ్లడ్ షుగర్స్ మోర్ దాన్ దిస్ ఉంటే కనుక దాన్ని డయాబెటిస్ అంటాం. ఈ డయాబెటిస్ పేషెంట్స్ లో ఎస్పెషల్లీ మనం హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా అని చూడొచ్చు. హైపోగ్లైసీమియా అంటే లెస్ దాన్ 80 మిల్లీగ్రామ్స్ కంటే లెస్, 60 కంటే లెస్ గా ఉండేటటువంటి 60 కంటే లెస్ గా హిమోగ్లోబిన్ లో బ్లడ్ గ్లూకోజ్ ఉంటే ఆ కండిషన్ ని మనం హైపోగ్లైసీమియా అంటాం. అందులో కూడా పేషెంట్ విల్ గో ఇంటూ అన్కాన్షియస్నెస్. వెరాస్ హైపర్గ్లైసీమియా 600 హై అని చెప్పేసి చూపిస్తారు. అలా హై షుగర్ లెవెల్స్ ఉంటే కూడా there are chances for the patient to develop unconsciousness. Next one, hepatic encephalopathy. Hepatic encephalopathy అంటే nothing but liver damage. లివర్ లో ఉండేటటువంటి బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోయేసి అక్కడ ప్రాబ్లం రావడం వల్ల కూడా పేషెంట్ విల్ గో ఇంటూ అన్కాన్షియస్నెస్. నెక్స్ట్ వన్, హైపోనట్రీమియా. హైపో మీన్స్ డిక్రీజ్డ్, natremia means sodium levels. Very severe decrease in the sodium levels, electrolyte imbalances అయిపోయిన పేషెంట్స్ ఫస్ట్ ఇరిటబుల్ గా బిహేవ్ చేసి టూ మచ్ ఇరిటబుల్ గా హైపర్ ఇరిటబుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయేసి ఫైనల్లీ దే విల్ గో ఇంటూ అన్కాన్షియస్ స్టేట్ అండ్ ఫైనల్లీ కోమా. అలా అవుతుంది. కాబట్టి హైపోనట్రీమియా కేస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్. ఓకే, నెక్స్ట్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్ ఓవర్డోస్. డ్రగ్ ఓవర్డోస్ అంటే మనం జనరల్ గా చూస్తుంటాం. ఈ ఫార్మర్స్ అంతా కూడా స్ప్రే చేసే టైంలో, అంటే ఫీల్డ్స్ కి స్ప్రే చేసే టైంలో ఆ డ్రగ్ ని వాళ్ళు ఇన్హేల్ చేసేసి ఆ డ్రగ్ పాయిజనింగ్ అవుతుంది. అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా అలాంటి డ్రగ్స్ ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసేసి బ్రెయిన్ కి వెళ్ళిపోతాయి. ఇన్ దాట్ సిచ్యుయేషన్స్ అలాంటి ఓవర్ డోస్ అయినప్పుడు, లేదా ఆల్కహాల్ ని కూడా ఎక్సెస్ గా, నార్మల్ లిమిట్ కంటే కూడా ఎక్సెస్ లెవెల్స్, మనం ఆల్రెడీ ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్ చదివేటప్పుడు మెంటల్ హెల్త్ నర్సింగ్ లో చదువుతాం. ఎంత లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ మంచిది, మోర్ దాన్ 500 మిల్లీలీటర్స్ ఉంటే కనుక అతను టాక్సిక్ స్టేట్ లోకి వెళ్తాడు, ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయి అలా అని. అలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే కూడా పేషెంట్ విల్ డెవలప్
unconsciousness. And last one is poisoning or intoxication. Poisoning means nothing but taking of drugs. అంటే ఎలాంటి డ్రగ్స్ విచ్ ఆర్ నాట్, అంటే మన బాడీని ఏదైనా హీల్ చేసేటటువంటి డ్రగ్స్ కాదు, మన బాడీని చంపే లాంటి డ్రగ్స్, అంటే అవసరం లేని డ్రగ్ని ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకొని మన బాడీని హార్మ్ చేయాలని తీసుకునే లాంటి డ్రగ్స్ని పాయిజనింగ్ లేదా ఇంటాక్సికేషన్ అంటాం. అంటే సడన్ టేకింగ్ ఆఫ్ లార్జ్ డోసెస్ ఆఫ్ డ్రగ్ విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ నెసెసరీ, అలాంటి డ్రగ్ని మనము పాయిజనింగ్ లేదా ఇంటాక్సికేషన్ అంటాం. ఇలా వీటిలో ఏ రీజన్తోనైనా పేషెంట్ క్యాన్ గో ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. ఓకే, these are the various causes. We will move on to the next thing, signs and symptoms. ఒక పేషెంట్ మనకి అన్కాన్షియస్గా ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి, ఒరిజినల్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ సిమ్టమ్ ఇక్కడ ఏంటంటే ద పర్సన్ విల్ బి అన్రెస్పాన్సివ్. ఇక్కడ ఏంటంటే అస్సలు అతను రెస్పాండ్ అవ్వకుండా ఉంటాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. డస్ నాట్ రెస్పాండ్ టు యాక్టివిటీ, ఏ యాక్టివిటీ చేయకుండా ఉంటాడు, అంటే ఈవెన్ బాడీ హ్యాండ్ ఇలా కూడా కదిలించకుండా ఉంటాడు. టచ్, ఎవరన్నా టచ్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేకపోతాడు. సౌండ్, మనం పిలిచినా కూడా అతనిలో కనీసం తల ఇలా నాట్ చేసే రెస్పాన్స్ కూడా రాదు. ఆర్ అదర్ స్టిమ్యులేషన్, సో ఏ రకమైన స్టిమ్యులేషన్ ఇచ్చినా కూడా, పెయిన్ఫుల్ స్టిమ్యులేషన్ ఇలాంటి స్టిమ్యులేషన్స్ ఎన్ని ఇచ్చినా కూడా పేషెంట్ అయితే రెస్పాండ్ అవ్వడు. నెక్స్ట్ వన్, ఈజ్ అన్అవేర్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. హీఈస్ అన్అవేర్, అతను ఎక్కడున్నాడు, ఎవరు ఎక్కడికి తనని తీసుకెళ్తున్నారు అనేది కూడా తనకు తెలియకుండా ఉంటాడు. దాన్నే unaware of his surroundings. And next one, makes no purposeful movements. నో పర్పస్ఫుల్ మూమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేయడానికి మనం ఇలా మన బాడీని మూవ్ చేయాల్సి ఉంటుంది, అలాంటివి ఏవి చేయకుండా ఒక బాడీ లాగా పడిపోయి ఉంటాడు అనమాట. సో నో పర్పస్ఫుల్ మూమెంట్స్ అనే ఏవి చేయడు అనమాట. నెక్స్ట్ వన్, డస్ నాట్ రెస్పాండ్ టు క్వశ్చన్స్. మనం నీ పేరేంటి, నువ్వు ఎప్పుడు పడిపోయావు, నీకు ఏమైంది అని ఇలాంటి క్వశ్చన్స్ వేస్తాం కదా, అలాంటి క్వశ్చన్స్కి ఏ రకంగా రెస్పాండ్ అవ్వడు. ఆర్ టు టచ్, అంటే మనం టచ్ చేసినా కూడా అతనికి ఏ రకమైన రెస్పాన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, డ్రౌజీనెస్ అంటే డల్గా ఏదో, అంటే తను ఫుల్ డీప్ స్లీప్లో ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేస్తుంటాడు. కానీ మామూలుగా మనమే అనుకోండి, ఫుల్ డీప్ స్లీప్లో ఉంటే మనల్ని ఎవరైనా తట్టి లేపినా, పేరు పెట్టి పిలిచినా వెంటనే అరౌజ్ అయ్యి లేస్తాం, కానీ ఇక్కడ పేషెంట్ లేయడు. కానీ అలాంటి డ్రౌజీనెస్, సివియర్ కంటిన్యూస్ డ్రౌజీనెస్లో మాత్రం పేషెంట్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ఎబిలిటీ టు స్పీక్. పేషెంట్ ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా పేషెంట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. ఆర్ మూవ్ పార్ట్స్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ బాడీ, తన బాడీ పార్ట్స్ మూవ్ చేయాలి అనుకున్నా కూడా చేయలేకుండా అలాగే స్టిఫ్గా పడిపోయి ఉంటాడు అనమాట. లాస్ ఆఫ్ బవెల్ ఆర్ బ్లాడర్ కంట్రోల్, అతనికి బవెల్ కంట్రోల్ కానీ బ్లాడర్ కంట్రోల్ కానీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ని మనం ఇలా బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు అతను యూరిన్ తనకు తెలియకుండానే పాస్ చేయడం, మోషన్ పాస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, స్టూపర్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా చేస్తాడు అని అంటే కంప్లీట్గా అసలు ఇతను చనిపోయాడా అనేలాగా కంప్లీట్గా రిజిడ్గా బాడీని పెట్టేసి పడిపోతాడు అనమాట. దాన్ని స్టూపర్ స్టేట్ అంటాం. ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్తో మనకి అన్కాన్షియస్ పేషెంట్స్ కనిపిస్తారు. ఓకే, యూ సీ హియర్, మనం పేషెంట్ని ఇక్కడ చూడండి, దిస్ పర్సన్ ఈస్ ట్రయింగ్ టు వేకప్ దిస్ పేషెంట్, టచ్ చేయడానికి పల్స్ చేసి తను లేపడానికి ట్రై చేస్తున్నాడు, అయినా కూడా అతను లేయట్లేదు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ని మనం ఏం చేయాలంటే ఇలా పేషెంట్ని పడుకోబెట్టుకొని వెరిఫై చేయాలి. అంటే గుడ్ లైటింగ్ ప్లేస్లో, గుడ్ లైటింగ్ ఉండి వెంటిలేషన్ ఉండి మంచి ఎయిర్ ఉండేటటువంటి ప్లేస్కి ఫస్ట్ పేషెంట్ని షిఫ్ట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ చూడండి, సో హీఈస్ పొజిషనింగ్ ద చైల్డ్, అంటే ఈ అమ్మాయిని ఏదైనా పొజిషన్ చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా సెక్రిషన్స్, రెస్పిరేటరీ సెక్రిషన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటి పొజిషన్లో పెడితే అవి బయటకు వచ్చేసి అవి ఆస్పిరేషన్ అయ్యి పేషెంట్ డెత్ అయ్యేలాంటి ఛాన్సెస్ని రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇలా మనం పేషెంట్ని సైడ్ లయింగ్ పొజిషన్లో పెట్టుకొని పేషెంట్ని, అంటే ఎస్పెషల్లీ మౌత్ని, హెడ్ని సైడ్ లయింగ్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, రెస్పిరేటరీ చేంజెస్ అంటే పేషెంట్ మనకి ఫిజికల్గా బాడీ అంతా కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఫిజికల్గా అంటే ఏంటి, బయటికి కనిపించినట్టుగానే లోపల కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే రెస్పిరేటరీ స్టేటస్. సో రెస్పిరేటరీ స్టేటస్ని మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టంలో సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా, పేషెంట్ ఎయిర్ తీసుకుంటున్నాడా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ రెస్పిరేటరీ చేంజెస్ని చూస్తాం. అంటే పేషెంట్స్లో కొన్ని రకాల రెస్పిరేటరీ చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఖైనీ స్ట్రోక్స్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా రెస్పిరేషన్ తీసుకుంటాడు కానీ లంగ్ ఫిల్ అవ్వదు. జస్ట్ ఊరికే
హీ విల్ బి టేకింగ్ మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంటుంది, బెలూన్లోకి ఫుల్గా మనం ఊదినప్పుడే ఫుల్గా ఓపెన్ అవుతుంది, ఫుల్గా ఫిల్ అవుతుంది, మళ్ళీ ఒత్తినప్పుడే బయటకు వస్తుంది కదా. అలాగే లంగ్స్ ఫిల్ అయితేనే ఆక్సిజన్ యూజ్ అవుతుంది. ఇక్కడ అసలు అతను ఆక్సిజన్ని లోపలికి పంపించట్లేదు, జస్ట్ లైక్ పంపింగ్. అంటే మనము ఈ ఇది ఉంటుంది కదా బీపీ కఫ్, నీ బీపీ కఫ్ దగ్గర బల్బ్ని మనం ఎలా నొక్కుతామో అలా కంటిన్యూస్ రెస్పిరేషన్స్ ఉంటాయి, కానీ హీఈస్ నాట్ ఏబుల్ టు సప్లై ద ఆక్సిజన్ టు ద బాడీ. దాన్ని కైనీ స్ట్రోక్స్ రెస్పిరేషన్ అంటాం. క్లస్టర్ బ్రీతింగ్ అంటే ఏంటంటే ఒక 4 సార్లు బ్రీత్ తీసుకొని మళ్ళీ ఒక 6 బ్రీత్స్ అంత టైం రిలాక్స్ అవుతాడు. అలా మధ్యలో గ్యాప్స్ తీసుకొని బ్రీతింగ్ తీసుకునే దాన్ని క్లస్టర్ బ్రీతింగ్ అంటాం. ఇలా డిఫరెంట్ హైపర్ వెంటిలేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ మనం పేషెంట్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్, అబ్నార్మల్ ప్యూపిల్ రియాక్షన్స్. ఏ పేషెంట్ అయితే అన్కాన్షియస్గా ఉంటాడో ఆ పేషెంట్లో మనం ప్యూపిల్ రియాక్షన్స్ కూడా అబ్నార్మల్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఒక పేషెంట్ ఎప్పుడైతే నార్మల్ బోత్ ప్యూపిల్స్ కన్స్ట్రిక్ట్, మనము ఐస్ని చెక్ చేసుకోవాలి. ఐస్ని అంటే పేషెంట్ నిజంగా అన్కాన్షియస్గా ఉన్నాడా, లేదా డెత్ అయ్యాడా, లేదా కోమాలో ఉన్నాడా అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మనము ఐస్లో లైట్ని వేసి చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకునేటప్పుడు 2 ఐస్ కూడా బోత్ ప్యూపిల్స్ లైట్కి రియాక్ట్ అయ్యి కన్స్ట్రిక్ట్ అవుతూ ఉన్నాయి అనేసి 2 ప్యూపిల్స్ నార్మల్గా కన్స్ట్రిక్ట్ అవుతాయి నార్మల్ పేషెంట్లో. అదే సిఎన్ఎస్లో సెకండ్ లిజన్, థర్డ్ లిజన్ కనుక ఉంటే లాస్ ఆఫ్ కాన్సెక్షువల్ ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్ అనేది లేకుండా ఒక సైడ్ అంటే ఎక్కడ వేస్తే అక్కడ మాత్రమే డైలటేషన్ అయ్యి ఇంకొక సైడ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, CN2 లిజన్, లాస్ ఆఫ్ డైరెక్ట్ ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్. ఇక్కడ లైట్ రిఫ్లెక్స్ అనేది లేకుండా టోటల్గా ఆపోజిట్ సైడ్లో, లైట్ వేసిన చోట కాకుండా ఆపోజిట్ సైడ్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, అసెస్మెంట్. అంటే మన పేషెంట్ యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్. ఇప్పుడు మనము ఆ ప్యూపిలరీ రియాక్షన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏమర్థమైంది, పేషెంట్ ఈజ్ అలైవ్, ఇంకా పేషెంట్ బ్రతికే ఉన్నాడు, మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చూసుకోవాలి అని అంటే అసెస్మెంట్. అతనికి ఎంత లెవెల్ ఆఫ్ కాన్షియస్లో ఉన్నాడని మనం గ్రేడ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేదాన్ని ఏంటంటే GCS అంటాం. GCSకి ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్లాస్గో కోమా స్కేల్. దీన్ని ఏమంటాం మనము అంటే గ్లాస్గో కోమా స్కేల్ అంటాం. గ్లాస్గో కోమా స్కేల్లో ఐ, వర్బల్, మోటార్. ఐ అంటే ఐస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వర్బల్ అంటే పేషెంట్ ఎంతవరకు మాట్లాడగలుగుతున్నాడు, మోటార్ అంటే ఎంతవరకు బాడీని మూవ్ చేయగలుగుతున్నాడు అనే ఈ 3 కాంపోనెంట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్, వైటల్ సైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ అలా ఆల్రెడీ కోమాలో ఉన్నాడు, అటువంటిప్పుడు అసలు పేషెంట్ బ్రతికున్నాడా లేదా, పేషెంట్ యొక్క ఇంటర్నల్ బాడీ కండిషన్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి we have to check the vital signs, temperature, pulse, respiration, BP. ఈ 4 vital signs మనం వీటి గురించి ఆల్రెడీ తెలుసుకున్నాము ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. సో ఇలా మనం వైటల్ సైన్స్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్యూపిల్స్ వాటి సైజు, రియాక్షన్. సో ప్యూపిల్ సైజు ఇలా ఎంత రియాక్షన్లో ఉంది, ఎంత ఉంది, 1 సెంటీమీటరా, 1 mm, 2 mm, ఇలా ఎంతవరకు డైలటేషన్ జరుగుతుంది అనేది మనము చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, లింబ్ మూమెంట్ అండ్ టెండాన్ రిఫ్లెక్సెస్. లింబ్ మూమెంట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ఫుల్ స్టిమ్యులస్ ఇచ్చామనుకోండి, ఒక నీడిల్ ప్రిక్ ఇచ్చామనుకోండి, ఆ పేషెంట్ ఎంతవరకు మనకు అనుకోండి మనమైతే వెంటనే ఫ్లెక్షన్ చేసేసుకుంటాం హ్యాండ్ ఆర్ లెగ్. అదే పేషెంట్ అన్కాన్షియస్ పేషెంట్లో అయితే జస్ట్ ఇలా ప్రిక్ ఇచ్చినప్పుడు జస్ట్ అలా చిన్న మూమెంట్ ఉంటుంది. అలా పేషెంట్లో ఎంత లెవెల్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ ఉంది అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, యూ సీ హియర్, దిస్ ఇస్ గ్లాస్గో కోమా స్కేల్. మనం చెప్పుకున్నాం కదా గ్రేడింగ్ ఉంటుంది. ఇందులో గ్రేడింగ్లో మనకి టోటల్ స్కోర్ 15 ఉంటే కనుక 15 అనేది మొత్తం అన్ని కేటగిరీస్ కలిపి 15 ఇస్తాం మనం ఇక్కడ. ఈ 15 కేటగిరీస్లో ఒక్కొక్క దానికి ఐ ఓపెనింగ్ రెస్పాన్స్కి ఎంత, బెస్ట్ వర్బల్ రెస్పాన్స్కి ఎంత, బెస్ట్ మోటార్ రెస్పాన్స్కి ఎంత, టోటల్ స్కోర్ అనమాట ఇది. ఫస్ట్ వన్, బెస్ట్ ఐ ఓపెనింగ్ అంటే కళ్ళు ఎంతవరకు ఏం చేస్తే కళ్ళు తెరుస్తున్నాడు అనే దానికి స్పాంటేనియస్లీ అంటే మనం ఆటోమేటిక్గా ఎవరైనా అతని పక్కన వెళ్ళినా చేసినా అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంటే దానికి స్పాంటేనియస్లీ అంటాం. దానికి మార్క్స్ ఎన్ని ఇస్తాము, 4 మార్క్స్ ఇస్తాం. ఓకే. స్పాంటేనియస్గా అతను ఎవరైనా తన పక్కన వెళ్తూ ఉంటే చూస్తే దాన్ని 4 మార్క్స్ ఇస్తాం. టు స్పీచ్, మనం ఏదైనా పిలిచి తన పేరు పిలిచినా నీకు ఎలా ఉంది అని అడిగినప్పుడు తను కళ్ళు తెరిచాడు అనుకోండి, అప్పుడు ఎంత ఇస్తాము, గ్రేడింగ్ 3 ఇస్తాం. నెక్స్ట్ వన్, టు పెయిన్. ఈ రెండింటికి పలకట్లేదు, థర్డ్ ఏం చేస్తాం, గట్టిగా పించ్ చేయడం కానీ లేదా నీడిల్తో ఒక చిన్న ప్రిక్ ఇవ్వడం కానీ చేస్తాం. అలా చేసినప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి చూస్తున్నాడు అనుకోండి, దానికి గ్రేడింగ్ 2 ఇస్తాం. అండ్ నో రెస్పాన్స్, ఇవేవి చేసినా అసలు రెస్పాన్స్ లేదనుకోండి, we will give here 1 mark. 1 is very less mark. ఓకేనా. నెక్స్ట్ వన్,
బెస్ట్ వెర్బల్ రెస్పాన్సెస్ అంటే ఏం లేదు, పేషెంట్ మనతో ఎంతవరకు మాట్లాడతాడు అనేటటువంటి థింగ్. ఇక్కడ ఫస్ట్ వన్ ఓరియంటెడ్ టు టైం, ప్లేస్ అండ్ పర్సన్. పేషెంట్ చుట్టూ చూస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు, అతను ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎంత టైం అయింది అని అతనికి తెలుసు అనుకోండి, అప్పుడు దాన్ని ఓరియంటెడ్ టు టైం, ప్లేస్ అండ్ పర్సన్ అంటాం. అప్పుడు అతనికి ఎంత మార్క్స్ రావచ్చు, 5 మార్క్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ కన్ఫ్యూజ్డ్ అంటే అతను ఉంటాడు, స్టేబుల్గానే ఉన్నాడు, కానీ కొంచెం ఏమంటాము కన్ఫ్యూజ్డ్గా ఉండి ఇది ఏం ప్లేస్, మీరెవరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, దాన్ని కన్ఫ్యూజ్డ్ స్టేట్ అంటాం. వీ విల్ గివ్ 4 మార్క్స్. నెక్స్ట్ వన్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అంటే ఏవేవో మాట్లాడుతున్నాడు, తన మైండ్లో వచ్చే ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నాట్ అంటే నాట్ రిలేటెడ్ టు ద సిచ్యుయేషన్, అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అంటాం. The grading will be 3. Next one, incomprehensible sounds అంటే you see up to first 3 ఈ 3 రీజన్స్ వరకు మనకి మాటలు వచ్చాయి, ఇక్కడికి వచ్చేసరికి మాటలు కూడా రావట్లేదు. ఏవో సౌండ్స్ అంటే పేషెంట్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, సౌండ్స్ చేస్తున్నాడు కానీ ఏది మాట్లాడలేకపోతున్నాడు, అప్పుడు ఇచ్చేటటువంటి గ్రేడింగ్ 2. లాస్ట్ వన్ నో రెస్పాన్స్. మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా పేషెంట్ నోట్లో నుంచి ఒక మాట కూడా రాకపోతే అప్పుడు 1 మార్క్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ బెస్ట్ మోటార్ రెస్పాన్సెస్. మోటార్ అంటే గుర్తుపెట్టుకోండి, నథింగ్ బట్ మోటార్ అంటే బాడీ మూమెంట్స్. సో ఫస్ట్ వన్ ఒబేస్ కమాండ్స్ అంటే చేతులు ముడుచుకో, కాళ్ళు ముడుచుకో అని డాక్టర్ చెప్తే వెంటనే ముడుచుకుంటున్నాడు అనుకోండి, దాన్ని ఒబేస్ కమాండ్స్ అంటాం. అప్పుడు మనం ఎంత గ్రేడింగ్ ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ మూవ్స్ టు లోకలైజ్డ్ పెయిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పేషెంట్ పడుకొని ఉన్నాడు అనుకోండి, చెయ్యి దగ్గర గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ చెయ్యిని మాత్రం అలా దగ్గరకు తీసుకుంటే దాన్ని మూవ్స్ టు లోకలైజ్డ్ పెయిన్. ఎక్కడైతే పెయిన్ ఇస్తున్నామో అప్పుడు ఆ ఏరియాని మాత్రమే మూవ్ చేస్తే దాన్ని మూవ్స్ టు లోకలైజ్డ్ పెయిన్ అంటాం. గ్రేడింగ్ ఎంత ఇస్తాం, 5 ఇస్తాం. నెక్స్ట్ వన్ ఫ్లెక్షన్ విత్డ్రాయల్ ఫ్రమ్ పెయిన్ అంటే ఇలా చేయి పెట్టుకొని పడుకున్నాడు అనుకోండి పేషెంట్, మనం ప్రిక్ చేసామనుకోండి, ఆ చెయ్యిని ఫ్లెక్స్ చేసుకొని దగ్గరకు తీసుకుంటాడు బాడీకి, అప్పుడు దాన్ని ఫ్లెక్షన్ విత్డ్రాయల్ ఫ్రమ్ పెయిన్ అంటాం. గ్రేడింగ్ విల్ బి 4. నెక్స్ట్ వన్ అబ్నార్మల్ ఫ్లెక్షన్ అంటే ఏంటంటే డికోర్టికేట్ అంటాం దాన్ని. డికోర్టికేట్లో ఏం చేస్తాడంటే పేషెంట్, మనము అసలు ఏమి స్టిమ్యులస్ ఇవ్వట్లేదు కానీ సడన్ గా పేషెంట్ తన బాడీని తనే లాగేసుకొని ఇలా దగ్గరకు పెట్టుకుంటున్నాడు అంటే దాన్ని డికోర్టికేట్ అంటున్నాం. మీన్స్ we are not giving any stimulus, suddenly the patient is feeling shrinking. Next one abnormal extension అంటే ఏ రీజన్ లేకుండా ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళిపోతే దాన్ని అబ్నార్మల్ ఎక్స్టెన్షన్ అంటాం. ద గ్రేడింగ్ విల్ బి 2. అండ్ నెక్స్ట్ వన్ నో రెస్పాన్స్. ఇలా మనం ఏం చేసినా, ప్రిక్కింగ్ చేసినా, ఇంకేం చేసినా, ట్విచ్చింగ్ చేసినా, ఏం చేసినా పేషెంట్లో రెస్పాన్స్ లేకపోతే దాన్ని నో రెస్పాన్స్, నో మోటార్ రెస్పాన్స్ అంటాము. గ్రేడింగ్ విల్ బి 1. అండ్ లాస్ట్ దిస్ ఇస్ అబౌట్ ఐ రెస్పాన్స్, వర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్. ఈ 3 కేటగిరీలో మనకి పేషెంట్ యొక్క కండిషన్లో ఎన్నెన్ని మార్క్స్ని బట్టి అతని యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది అర్థమవుతుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో 1 మార్క్ వచ్చిందంటే పేషెంట్ ఈస్ దేర్ ఇన్ కోమా స్టేట్. ఇక్కడ చూడండి 15 రావాలి, టోటల్ స్కోర్ 15. ఒకవేళ 8 ఆర్ లెస్, 8 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, పేషెంట్ ఈస్ దేర్ ఇన్ కంప్లీట్ అన్కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. యు సీ హియర్, ఇక్కడ పేషెంట్ ఎక్స్టెన్షన్ పోస్చరింగ్ అంటే అవుట్ ఆఫ్ ద బాడీలో నుంచి మామూలుగా చూడండి ఈ హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటాం, మనం టువర్డ్స్ ద బాడీ పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే కామాలో డిస్ట్రిబ్యూట్ రిజిడిటీలో ఏమంటే అవే ఫ్రమ్ ద బాడీ, ఇలా అంటే అవుట్ సైడ్కి, ఇక్కడ చూడండి అవుట్ సైడ్కి బాడీని ట్విస్ట్ చేస్తున్నాడు పేషెంట్, అలా అవుట్ సైడ్కి బాడీ ట్విస్ట్ అప్ అయిపోతుంది. ఇక్కడ లెగ్స్ కూడా చూడండి, మామూలుగా మన లెగ్స్ అయితే ఇలా పైకి పెట్టుకుంటాం కానీ ఇక్కడ పేషెంట్ అవుట్ సైడ్ కి పెడుతున్నాడు కాబట్టి దీన్ని ఏమంటాము, డిస్ట్రిబ్యూట్ రిజిడిటీ అంటాం. యు సీ హియర్ అబ్నార్మల్ ఫ్లెక్షన్, డికార్టికేట్ రిజిడిటీ అంటే అబ్నార్మల్ గా ఎట్లా అంటే అట్లా బాడీని మూవ్ చేస్తే దీన్ని అబ్నార్మల్ రిజిడిటీ అంటాం. ఓకే. Next one, this is about the signs and symptoms. Next one, we will discuss about the diagnostic investigations. ఇప్పుడు మనం పేషెంట్ని క్లినికల్గా చెక్ చేసుకున్నాం, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపిస్తే వాట్ ఈస్ ద రీజన్ ఎగ్జాక్ట్గా వై పేషెంట్ వెంట్ ఫర్ అన్కాన్షియస్నెస్ అనేది మనకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఈస్ చెస్ట్ ఎక్స్రేని ఫస్ట్ మనం ఎందుకు చేసుకుంటాము అని అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై పేషెంట్కి రెస్పిరేటరీ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఇలా అన్కాన్షియస్ పేషెంట్ని మనకు డైరెక్ట్గా మనం రిసీవ్ చేసుకోము. పేషెంట్ ఇంట్లో అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ నీళ్ళు చిలకరించడం, పేషెంట్ని లేపి కూర్చోబెట్టి నీళ్ళు తాగిపించడం ఇలాంటివి చేస్తారు.
ఆ వాటర్ ఏమవుతుందంటే అన్కాన్షియస్ పేషెంట్ కాబట్టి అది ఆస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లో లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయేసి పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా లంగ్స్లో ఏమైనా సెక్రెషన్స్ ఉన్నాయా, లేదంటే లంగ్స్లో ఆల్రెడీ ఏమైనా ఫ్లూయిడ్ కానీ ఆస్పిరేషన్ కానీ జరిగిందా అని చెక్ చేసుకోవడానికి first we have to do the investigation X-ray. That is nothing but chest X-ray. Okay. And next one, MRI. MRI means nothing but magnetic resonance imaging. So we have to go with magnetic resonance imaging. So you see MRI, magnetic resonance imaging. ఈ magnetic resonance imaging అంటే ఏంటి అని అంటే nothing but మనకి X-rayలో ఏమవుతుంది, సింగిల్ X-ray తీస్తే సింగిల్ ఫోటో ఇస్తారు. కానీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ చేస్తే ఒకటే పెద్ద ఫిలిం వస్తుంది, అందులో 32 ఇమేజెస్ వస్తాయి. అంటే 32 ప్లేన్స్లో ఒక ఆర్గాన్ ఎలా ఉంటుంది అని చెప్పి 32 ఇమేజెస్ చూపిస్తుంది అనమాట. అలా 32 ఇమేజెస్లో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క యాంగిల్లో ఆ ఆర్గాన్ని చూపిస్తుంది. అలా మనకి ఏమేమి ఐడెంటిఫై చేసుకోవచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి వాస్కులర్ అబ్నార్మాలిటీస్, బ్లడ్ వెజల్ అబ్నార్మాలిటీస్, ఐసీ బ్లీడ్, ఇంట్రాక్రేనియల్గా ఉండేటటువంటి బ్లీడ్ కానీ, క్లాట్స్ కానీ, ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము ఎంఆర్ఐ బ్రెయిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ సిటీ అంటే ఏంటంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. దీన్ని సిటీ స్కాన్ అని కూడా అంటాము. ఈ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ యాక్చువల్లీ ఎంఆర్ఐ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. ఎక్స్రే అనేది బేసిక్ లెవెల్, ఎంఆర్ఐ ఈజ్ హైలీ అడ్వాన్స్, సిటీ ఈజ్ సెకండ్లీ అడ్వాన్స్డ్ అంటే ఏంటంటే ఎంఆర్ఐ కంటే సిటీ చిన్నది, సిటీ కంటే ఎంఆర్ఐ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సిటీ స్కాన్ అనేది కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. సిటీ స్కాన్లో మనకి ఏమవుతుందంటే సిటీ స్కాన్లో జస్ట్ 12 ప్లేన్స్లో మాత్రమే కనిపిస్తుంది మనకు, అంటే ఇమేజెస్ ఓన్లీ 12 ప్లేన్స్లో కనిపిస్తుంది. ఈ 12 ప్లేన్స్లో కనిపించేటప్పుడు మనం ఏమేమి చూడొచ్చు అంటే సెరిబ్రల్ ఎడిమా, అంటే బ్రెయిన్ టిష్యూస్లో ఏమైనా ఎడిమా కానీ ఉందా అని చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్షన్స్ మీన్స్ ఎనీ క్లాట్స్ ఆర్ ఎనీ టిష్యూ డ్యామేజ్ ఉందా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ హైడ్రోసెఫలస్, ద సైజ్ ఆఫ్ ద హెడ్ ఆల్సో వీ కెన్ అసెస్ విత్ దిస్ సిటీ స్కాన్. నెక్స్ట్ వన్ లంబార్ పంక్చర్ ఎందుకు, మనము ఏమంటాం బ్రెయిన్లో ఉండేటటువంటి స్పైనల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్తున్నాడేమో చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ని చెక్ చేయాలంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే బ్రెయిన్లో ఉండేటటువంటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ కావాలి. ఆ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ని తీయడానికే మనం ఇక్కడ లంబార్ పంక్చర్ చేసి స్పైన్లో నుంచి కొద్దిగా ఫ్లూయిడ్ తీస్తాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ని తీసి దాన్ని ఇన్వెస్టిగేషన్కి పంపిస్తాం. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఉందో డిటెక్ట్ అవుతుంది. ఆ ఆర్గానిజంకి ఎగ్జాక్ట్గా రీజనబుల్ అయినటువంటి ఫిట్ అయినటువంటి యాంటీబయాటిక్ని పెట్టుకుంటే మనం పేషెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దానికోసం అని చెప్పేసి మనం తీసుకుంటాం. దీంట్లో ఏమేమి ఐడెంటిఫై చేయొచ్చు అంటే సెరిబ్రల్ మెనింజైటిస్ని, సిఎస్ఎఫ్ ఎవాల్యుయేషన్ అంతా మనం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ PET, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన 2D ఎకో లాంటిది అనమాట. 2D ఎకో లాంటిది నథింగ్ బట్ ఏ రీజన్లో అయితే డ్యామేజ్ జరిగిందో ఆ రీజన్లో గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ జరుగుతుంది. దాన్ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటాం. EEG, the full form of EEG is electronic encephalography. ఎలక్ట్రానిక్ ఎన్సెఫ్లోగ్రఫీ అంటే బ్రెయిన్లో వచ్చేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్స్చేంజ్ని మన ఈసీజీలో ఎలా రిపోర్ట్ ఇస్తారో అలా ఈసీజీ రిపోర్ట్ లాగా ఈఈజీ రిపోర్ట్ ఇస్తారు. ఆ ఈఈజీ రిపోర్ట్లో న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్స్చేంజెస్ అంతా కూడా క్లియర్గా ఒక ఇట్లా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. అలాంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని బట్టి మనకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది, బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ బ్లడ్ టెస్ట్. ఇంకా కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, డెంగ్యూ, వీటిల్లో కూడా పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్తాడు కదా, వీటిల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఓన్లీ బ్రెయిన్లో ఉండే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసి బ్లడ్ను వదిలేసామనుకోండి, బ్లడ్లో నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ విల్ అగైన్ గో ఇన్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ విల్ డ్యామేజ్. అవన్నీ అవాయిడ్ చేయడానికి మనము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం. లైక్ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్, RFT, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ABG, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైసిస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పర్ఫామ్ చేసి మనం పేషెంట్స్ యొక్క కండిషన్స్ని, ఆ పేషెంట్కి ఆ డిసీజ్లో బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, CSF లెవెల్స్ ఎలా ఉన్నాయి, దేనివల్ల పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళాడు అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, యూ సీ హియర్ లంబార్ పంక్చర్ ఎలా చేస్తారు అనేసి అంటే యూ సీ హియర్ లంబార్ పంక్చర్లో పేషెంట్ని కంప్లీట్గా ఇలా సి షేప్డ్ కర్వ్లో మనము పేషెంట్ని పొజిషన్ చేసుకుంటాం.
ఇలా సి షేప్డ్ పొజిషన్లో కర్వ్లో పొజిషన్ చేసుకొని లంబార్ రీజియన్, యూ సీ హియర్ దే ఆర్ పాయింటింగ్ టు ద లంబార్ రీజియన్. ఈ లంబార్ రీజియన్ ఇక్కడ పాయింట్అవుట్ చేసిన ఈ ఫిగర్ని వాళ్ళు ఇక్కడ పెద్ద వ్యూలో చూపిస్తున్నారు చూడండి. ఈ పెద్ద వ్యూలో వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఈ మధ్యలో వెళ్ళేటటువంటి ఈ ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్టెబ్రే, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వర్టెబ్రే. ఈ వర్టెబ్రేలో ఇది చూడండి, ఇది థర్డ్ వర్టెబ్రే నెంబర్ 3, ఇది వర్టెబ్రే నెంబర్ 4, ఇది వర్టెబ్రే నెంబర్ 2. ఇలా వర్టెబ్రే నెంబర్ 3, 4, 2 స్పైనల్ వర్టెబ్రా ఇవి. ఈ వర్టెబ్రా మధ్యలలో ఈ వర్టెబ్రేకి ఇది ఒక బోన్, ఇది ఒక బోన్. ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ జాయింట్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఎక్కడి దాకా ఫ్లూయిడ్ వచ్చేదాకా ఇన్సర్ట్ చేసి ఈ నీడిల్లో నుంచి డ్రాప్ బై డ్రాప్ మనం ఫ్లూయిడ్ని ఒక శాంపుల్ కంటైనర్లోకి కలెక్ట్ చేసుకుంటాం. అలా కలెక్ట్ చేసిన ఈ శాంపుల్ని మనము వి విల్ సెండ్ ఇట్ టు ద ల్యాబొరేటరీ. ఇలా చేసేటటువంటి ఒక ప్రొసీజర్నే మనము సిఎస్ఎఫ్ అనాలిసిస్ లేదా సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాం. ఓకేనా. స్పైనల్ కార్డ్ నీడిల్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ థర్డ్ అండ్ ఫోర్త్ లంబార్ వర్టెబ్రే. సో థర్డ్ అండ్ ఫోర్త్ లంబార్ వర్టెబ్రే దగ్గర నుంచి ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఎంఆర్ఐ స్కాన్, ఇక్కడ మనం కింద చూపించారు చూడండి, ఎంఆర్ఐ మిషన్ ఇది. ఈ ఎంఆర్ఐ మిషన్లోకి పేషెంట్ని ఇలా పంపిస్తారు పొజిషన్ చేసి. అప్పుడు మొత్తం 32 ఇమేజెస్, ఇందులో నుంచి 32 సైడ్స్ నుంచి కెమెరాస్ ఉంటాయి, 32 ఇమేజెస్ని డ్రా చేస్తాయి. ఓకే, we'll move on to the next slide. Next one, complications of immobility. ఒక పేషెంట్ ఇలాగే కదలకుండా చాలాసేపు ఉండిపోతే అతనిలో వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, స్కిన్ కాంప్లికేషన్స్. స్కిన్ కాంప్లికేషన్స్ మీన్స్ నథింగ్ బట్ స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, ఫస్ట్ వన్ ప్రెషర్ సోర్. ప్రెషర్ సోర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వశ్చన్స్. ప్రెషర్ సోర్, ద ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సోర్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ అన్కాన్షియస్ పేషెంట్స్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏంటి ఆన్సర్? దాన్ని ప్రెషర్ సోర్ అయినా అనొచ్చు, ఇంకొక టర్మినాలజీ కూడా ఉంది దానికి, ఎస్పెషల్లీ డెక్యూబిటస్ అల్సర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెక్యూబిటస్ అల్సర్. సో ఇంకోలా కూడా అడగచ్చు క్వశ్చన్. ఏమని అడగచ్చు? అన్కాన్షియస్ పేషెంట్స్ ఆర్ మోస్ట్ ప్రాబబిలీ ప్రోన్ టు వాట్ టైప్ ఆఫ్ అల్సర్స్ అని అడగచ్చు. ద ఆన్సర్ ఇస్ డెక్యూబిటస్ అల్సర్స్. ఓకే, యూ సీ ప్రెషర్ సోర్స్, లెసిరేషన్స్. లెసిరేషన్స్ అంటే కట్ అవ్వడం, టిష్యూ బాగా కట్ అవ్వడం లాంటివి జరగచ్చు. నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ. రెస్పిరేటరీ అంటే నథింగ్ బట్ ఎయిర్వే ప్రాబ్లమ్స్ లైక్ హైపోస్టాటిక్ నిమోనియా. హైపోస్టాటిక్ నిమోనియా అంటే ఎక్కువగా లైయింగ్ పొజిషన్లోనే ఉండడం వల్ల లంగ్స్లో ఎక్కువగా ఆక్సిజన్ తీసుకునేటటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ పల్మనరీ ఎంబాలిజం. నథింగ్ బట్ బ్లడ్ క్లాట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద లంగ్స్. నెక్స్ట్ వన్ కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్. కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్లో ఏంటంటే డీవీటీ డెవలప్ అవ్వచ్చు, లేదా పోస్ట్యూరల్ హైపోటెన్షన్. బ్లడ్ ప్రెషర్ అనేది లయింగ్ డౌన్ పొజిషన్లో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవచ్చు. నెక్స్ట్ థ్రాంబో ఎంబాలిజం, థ్రాంబస్ ఫార్మేషన్, బ్లడ్లో థ్రాంబస్ ఎంబోలస్ ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ జిఐ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫామ్ అవ్వచ్చు? గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టంలో మనకి ఇక్కడ యూ సీ పారాలైటిక్ ఇలియస్. పారాలైటిక్ ఇలియస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ చాలా రోజులు అలాగే పేషెంట్ కదలకుండా ఉండిపోవడం వల్ల ఇంటెస్టైన్స్ అనేటివి పారాలిసిస్లోకి వెళ్ళి మూమెంట్ అనేది లేకుండా అయిపోతాయి. వాటిని పారాలైటిక్ ఇలియస్ అంటాం. కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వచ్చు, డిస్టెన్షన్, అబ్డామెన్ సివియర్గా డిస్టెన్షన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ యూరోలాజికల్. యూరోలాజికల్ అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూటీఐ, పేషెంట్లో ప్రొలాంగ్ టైంలో ఉండి వితౌట్ ఎనీ క్లీనింగ్ అదంతా ఉంటే మైక్రోబ్స్ ఈజీగా డెవలప్ అయ్యి హీ క్యాన్ డెవలప్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లేదా ప్రొలాంగ్ టైమ్ యూరిన్ అంతా కూడా బ్యాగ్లోనే అంటే యూరినరీ బ్లాడర్లోనే ఉండిపోయి రీనల్ స్టోన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మస్కులోస్కెల్టల్ సిస్టమ్. మస్కులోస్కెల్టల్ సిస్టంలో ఏమవుతుందంటే కంట్రాక్చర్స్, ఆస్టియోపోరోసిస్, డిస్ట్రోఫీ అండ్ వీక్నెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కులోస్కెల్టల్ డిజార్డర్స్ని మనం చూడొచ్చు. న్యూరలాజికల్లో ఫుట్ డ్రాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అన్కాన్షియస్ పేషెంట్స్. ఫుట్ డ్రాప్ అంటే ఏంటంటే పేషెంట్స్ ప్రాపర్గా వాళ్ళ ఫుట్ని నార్మల్గా ప్లేస్ చేయలేకపోవడం. మంచం మీద అంటే నార్మల్గా పేషెంట్ని పడుకోబెడితే కూడా కాల్ని ఇలా లిఫ్ట్ చేస్తే వాళ్ళు కాల్ని ఆ పొజిషన్లో పెట్టలేరు, వెంటనే డ్రాప్ అయిపోతుంది. దాన్ని ఫుట్ డ్రాప్ అంటాం. నెక్స్ట్ వన్ సైకలాజికల్ కండిషన్. సైకలాజికల్గా పేషెంట్ లాంగ్ స్టాండింగ్ అలాగే బెడ్లోనే ఉంటే హీ విల్ డెవలప్ యాంగ్జైటీ యాజ్ వెల్ యాజ్ డిప్రెషన్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ని మనము పేషెంట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మెడికల్ మేనేజ్మెంట్. హౌ we are going to manage these patients with unconsciousness means first one, the goal of medical management or to preserve brain function. మనం బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని ఇక్కడ ఏం చేయాలి? ప్రిజర్వ్ చేయాలి. we are preserving the brain function and
వీఆర్ ప్రిజర్వింగ్ ద బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్లీ వీ హ్యావ్ 5 ఆప్షన్స్. ఫస్ట్ వన్ వెంటిలేటరీ సపోర్ట్. వెంటిలేటరీ సపోర్ట్ అంటే ఏంటి, ఇక్కడ పేషెంట్ రెస్పిరేషన్ నార్మల్గా తీసుకోవట్లేదు, లేదా రకరకాల అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి, సడన్గా అలా అయిపోతుంది కాబట్టి వీఆర్ గివింగ్ ద పేషెంట్ ఆన్ వెంటిలేటరీ సపోర్ట్. యూ సీ హియర్ దే హ్యావ్ డిస్క్రైబ్డ్ వెంటిలేటరీ సపోర్ట్ ఇన్ దిస్ పిక్చర్. ఈ ఒక వెంటిలేటర్ మిషన్ని ఇక్కడ నుంచి, అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఎయిర్ వచ్చేటటువంటి ఒక మిషన్ని పేషెంట్కి ఈటీ ట్యూబ్ ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా లంగ్స్లోకి ఒక ట్యూబ్ పెడతారు. లంగ్స్ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళిపోయేసి అక్కడే ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆర్టిఫిషియల్గా ఒక మిషన్ ద్వారా ఎయిర్ని పంపిస్తున్నాం. దీన్నే మనము వెంటిలేటర్ అంటాం. దీన్ని మనం ఇలా పేషెంట్ని ఒక వెంటిలేటర్ మీద పెట్టడాన్నే మనం ఏమంటాము, వెంటిలేటరీ సపోర్ట్ అంటాం. ఓకేనా, వెంటిలేటరీ సపోర్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఆక్సిజన్ థెరపీ. ఆక్సిజన్ థెరపీ అంటే నథింగ్ బట్ కొంతమంది పేషెంట్స్కి వెంటిలేటరీ సపోర్ట్ అవసరం, అంటే వెరీ సివియర్లీ రెస్పిరేటరీ డిప్రెషన్ నుండి కంప్లీట్గా రెస్పిరేటరీ సపోర్ట్ లేని వాళ్ళకి వెంటిలేటర్ పెడతాం. కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు వీ కెన్ సింప్లీ గో ఫర్ ఆక్సిజన్ థెరపీ. సింపుల్గా మనం ఆక్సిజన్ థెరపీ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్. ఆఫ్లో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క యాంగిల్లో ఆ ఆర్గాన్ని చూపిస్తుంది. అలా మనకి ఏమేమి ఐడెంటిఫై చేసుకోవచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి వాస్కులర్ అబ్నార్మాలిటీస్, బ్లడ్ వెజల్ అబ్నార్మాలిటీస్, ఐసీ బ్లీడ్, ఇంట్రాక్రేనియల్గా ఉండేటటువంటి బ్లీడ్ కానీ, క్లాట్స్ కానీ, ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము ఎంఆర్ఐ బ్రెయిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సిటీ అంటే ఏంటంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. దీన్ని సిటీ స్కాన్ అని కూడా అంటాము. ఈ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ యాక్చువల్లీ ఎంఆర్ఐ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. ఎక్స్రే అనేది బేసిక్ లెవెల్, ఎంఆర్ఐ ఈజ్ హైలీ అడ్వాన్స్డ్, సిటీ ఈజ్ సెకండ్లీ అడ్వాన్స్డ్ అంటే ఏంటంటే ఎంఆర్ఐ కంటే సిటీ చిన్నది, సిటీ కంటే ఎంఆర్ఐ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సిటీ స్కాన్ అనేది కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. సిటీ స్కాన్లో మనకి ఏమవుతుందంటే, సిటీ స్కాన్లో జస్ట్ 12 ప్లేన్స్లో మాత్రమే కనిపిస్తుంది మనకు, అంటే ఇమేజెస్ ఓన్లీ 12 ప్లేన్స్లో కనిపిస్తుంది. ఈ 12 ప్లేన్స్లో కనిపించేటప్పుడు మనం ఏమేమి చూడొచ్చు అంటే సెరిబ్రల్ ఎడిమా, అంటే బ్రెయిన్ టిష్యూస్లో ఏమన్నా ఎడిమా కానీ ఉందా అని చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్షన్స్ మీన్స్ ఎనీ క్లాట్స్ ఆర్ ఎనీ టిష్యూ డ్యామేజ్ ఉందా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ హైడ్రోసెఫలస్, ద సైజ్ ఆఫ్ ద హెడ్ ఆల్సో వీ కెన్ అసెస్ విత్ దిస్ సిటీ స్కాన్. నెక్స్ట్ వన్ లంబార్ పంక్చర్ ఎందుకు, మనము ఏమంటాం, బ్రెయిన్లో ఉండేటటువంటి స్పైనల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్తున్నాడేమో చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ని చెక్ చేయాలంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే బ్రెయిన్లో ఉండేటటువంటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ కావాలి. ఆ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ని తీయడానికే మనం ఇక్కడ లంబార్ పంక్చర్ చేసి స్పైన్లో నుంచి కొద్దిగా ఫ్లూయిడ్ తీస్తాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ని తీసి దాన్ని ఇన్వెస్టిగేషన్కి పంపిస్తాం. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఉందో డిటెక్ట్ అవుతుంది. ఆ ఆర్గానిజంకి ఎగ్జాక్ట్గా రీజనబుల్ అయినటువంటి ఫిట్ అయినటువంటి యాంటీబయాటిక్ని పెట్టుకుంటే మనం పేషెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దానికోసం అని చెప్పేసి మనం తీసుకుంటాం. దీంట్లో ఏమేమి ఐడెంటిఫై చేయొచ్చు అంటే సెరిబ్రల్ మెనింజైటిస్ని, సిఎస్ఎఫ్ ఎవాల్యుయేషన్ అంతా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ పీఈటీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన 2D ఎకో లాంటిది అనమాట. 2D ఎకో లాంటిది నథింగ్ బట్ ఏ రీజన్లో అయితే డ్యామేజ్ జరిగిందో ఆ రీజన్లో గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ జరుగుతుంది. దాన్ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటాం. ఈఈజీ, EEG, the full form of EEG is electronic encephalography. ఎలక్ట్రానిక్ ఎన్సెఫ్లోగ్రఫీ అంటే బ్రెయిన్లో వచ్చేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్స్చేంజ్ని మన ఈసీజీలో ఎలా రిపోర్ట్ ఇస్తారో అలా ఈసీజీ రిపోర్ట్ లాగా ఈఈజీ రిపోర్ట్ ఇస్తారు. ఆ ఈఈజీ రిపోర్ట్లో న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్స్చేంజెస్ అంతా కూడా క్లియర్గా ఒక ఇట్లా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. అలాంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని బట్టి మనకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది, బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ బ్లడ్ టెస్ట్. ఇంకా కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, డెంగ్యూ, వీటిల్లో కూడా పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్తాడు కదా, వీటిల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఓన్లీ బ్రెయిన్లో ఉండే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసి బ్లడ్లో వదిలేసామనుకోండి, బ్లడ్లో నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ విల్ అగైన్ గో ఇన్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ విల్ డ్యామేజ్. అవన్నీ అవాయిడ్ చేయడానికి మనము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం. లైక్ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆర్ఎఫ్టి, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఏబీజీ, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైసిస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పర్ఫామ్ చేసి మనం పేషెంట్స్ యొక్క కండిషన్స్ని, ఆ పేషెంట్కి ఆ డిసీజ్లో బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సిఎస్ఎఫ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దేనివల్ల పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళాడు అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు.
ఓకే, యూ సీ హియర్ లంబార్ పంక్చర్ ఎలా చేస్తారు అనేసి అంటే యూ సీ హియర్ లంబార్ పంక్చర్లో పేషెంట్ని కంప్లీట్గా ఇలా సి షేప్డ్ కర్వ్లో మనము పేషెంట్ని పొజిషన్ చేసుకుంటాం. ఇలా సి షేప్డ్ పొజిషన్లో కర్వ్లో పొజిషన్ చేసుకొని లంబార్ రీజియన్, యూ సీ హియర్ దే ఆర్ పాయింటింగ్ టు ద లంబార్ రీజియన్. ఈ లంబార్ రీజియన్ ఇక్కడ పాయింట్అవుట్ చేసిన ఈ ఫిగర్ని వాళ్ళు ఇక్కడ పెద్ద వ్యూలో చూపిస్తున్నారు చూడండి. ఈ పెద్ద వ్యూలో వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఈ మధ్యలో వెళ్ళేటటువంటి ఈ ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్టెబ్రే, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వర్టెబ్రే. ఈ వర్టెబ్రేలో ఇది చూడండి, ఇది థర్డ్ వర్టెబ్రే నెంబర్ 3, ఇది వర్టెబ్రే నెంబర్ 4, ఇది వర్టెబ్రే నెంబర్ 2. ఇలా వర్టెబ్రే నెంబర్ 3, 4, 2 స్పైనల్ వర్టెబ్రా ఇవి. ఈ వర్టెబ్రా మధ్యలలో ఈ వర్టెబ్రేకి ఇది ఒక బోన్, ఇది ఒక బోన్. ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ జాయింట్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఎక్కడి దాకా ఫ్లూయిడ్ వచ్చేదాకా ఇన్సర్ట్ చేసి ఈ నీడిల్లో నుంచి డ్రాప్ బై డ్రాప్ మనం ఫ్లూయిడ్ని ఒక శాంపుల్ కంటైనర్లోకి కలెక్ట్ చేసుకుంటాం. అలా కలెక్ట్ చేసిన ఈ శాంపుల్ని మనము వి విల్ సెండ్ ఇట్ టు ద ల్యాబొరేటరీ. ఇలా చేసేటటువంటి ఒక ప్రొసీజర్నే మనము సిఎస్ఎఫ్ అనాలిసిస్ లేదా CSF analysis అంటాం. ఓకేనా, స్పైనల్ కార్డ్ నీడిల్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ థర్డ్ అండ్ ఫోర్త్ లంబార్ వర్టెబ్రే. సో థర్డ్ అండ్ ఫోర్త్ లంబార్ వర్టెబ్రే దగ్గర నుంచి ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఎంఆర్ఐ స్కాన్, ఇక్కడ మనం కింద చూపించారు చూడండి, ఎంఆర్ఐ మిషన్ ఇది. ఈ ఎంఆర్ఐ మిషన్లోకి పేషెంట్ని ఇలా పంపిస్తారు పొజిషన్ చేసి. అప్పుడు మొత్తం 32 ఇమేజెస్, ఇందులో నుంచి 32 సైడ్స్ నుంచి కెమెరాస్ ఉంటాయి, 32 ఇమేజెస్ని డ్రా చేస్తాయి. ఓకే, we'll move on to the next slide. Next one, complications of immobility. ఒక పేషెంట్ ఇలాగే కదలకుండా చాలాసేపు ఉండిపోతే అతనిలో వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, స్కిన్ కాంప్లికేషన్స్. స్కిన్ కాంప్లికేషన్స్ మీన్స్ నథింగ్ బట్ స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే ఫస్ట్ వన్, ప్రెషర్ సోర్. ప్రెషర్ సోర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వశ్చన్స్, ప్రెషర్ సోర్, ద ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సోర్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ అన్కాన్షియస్ పేషెంట్స్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏంటి ఆన్సర్? దాన్ని ప్రెషర్ సోర్ అయినా అనొచ్చు, ఇంకొక టర్మినాలజీ కూడా ఉంది దానికి, ఎస్పెషల్లీ డెక్యూబిటస్ అల్సర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెక్యూబిటస్ అల్సర్. సో ఇంకోలా కూడా అడగచ్చు క్వశ్చన్, ఏమని అడగచ్చు? అన్కాన్షియస్ పేషెంట్స్ ఆర్ మోస్ట్ ప్రాబబిలీ ప్రోన్ టు వాట్ టైప్ ఆఫ్ అల్సర్స్ అని అడగచ్చు. ద ఆన్సర్ ఈస్ డెక్యూబిటస్ అల్సర్స్. ఓకే, యూ సీ ప్రెషర్ సోర్స్, లెసిరేషన్స్. లెసిరేషన్స్ అంటే కట్ అవ్వడం, టిష్యూ బాగా కట్ అవ్వడం లాంటివి జరగవచ్చు. నెక్స్ట్ వన్, రెస్పిరేటరీ. రెస్పిరేటరీ అంటే నథింగ్ బట్ ఎయిర్వే ప్రాబ్లమ్స్ లైక్ హైపోస్టాటిక్ నిమోనియా. హైపోస్టాటిక్ నిమోనియా అంటే ఎక్కువగా లయింగ్ పొజిషన్లోనే ఉండడం వల్ల లంగ్స్లో ఎక్కువగా ఆక్సిజన్ తీసుకునేటటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, పల్మనరీ ఎంబాలిజం. నథింగ్ బట్ బ్లడ్ క్లాట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద లంగ్స్. నెక్స్ట్ వన్, కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్. కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్లో ఏంటంటే డీవీటీ డెవలప్ అవ్వచ్చు, లేదా పోస్ట్యూరల్ హైపోటెన్షన్, బ్లడ్ ప్రెషర్ అనేది లయింగ్ డౌన్ పొజిషన్లో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవచ్చు. నెక్స్ట్ థ్రాంబో ఎంబాలిజం, థ్రాంబస్ ఫార్మేషన్, బ్లడ్లో థ్రాంబస్ ఎంబోలస్ ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, జిఐ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫామ్ అవ్వచ్చు? గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టంలో మనకి ఇక్కడ యు సీ పారాలైటిక్ ఇలియస్. పారాలైటిక్ ఇలియస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ చాలా రోజులు అలాగే పేషెంట్ కదలకుండా ఉండిపోవడం వల్ల ఇంటెస్టైన్స్ అనేటివి పారాలిసిస్లోకి వెళ్ళి మూమెంట్ అనేది లేకుండా అయిపోతాయి. వాటిని పారాలైటిక్ ఇలియస్ అంటాం. కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వచ్చు, డిస్టెన్షన్, అబ్డామెన్ సివియర్గా డిస్టెన్షన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, యూరోలాజికల్ అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూటీఐ, పేషెంట్లో ప్రొలాంగ్డ్ టైంలో ఉండి వితౌట్ ఎనీ క్లీనింగ్ అదంతా ఉంటే మైక్రోబ్స్ ఈజీగా డెవలప్ అయ్యి హీ క్యాన్ డెవలప్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లేదా ప్రొలాంగ్ టైమ్ యూరిన్ అంతా కూడా బ్యాగ్లోనే అంటే యూరినరీ బ్లాడర్లోనే ఉండిపోయి రీనల్ స్టోన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మస్కులోస్కెల్టల్ సిస్టమ్. మస్కులోస్కెల్టల్ సిస్టంలో ఏమవుతుందంటే కంట్రాక్చర్స్, ఆస్టియోపోరోసిస్, డిస్ట్రోఫీ అండ్ వీక్నెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కులోస్కెల్టల్ డిజార్డర్స్ని మనం చూడొచ్చు. న్యూరలాజికల్లో ఫుట్ డ్రాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అన్కాన్షియస్ పేషెంట్స్. ఫుట్ డ్రాప్ అంటే ఏంటంటే పేషెంట్స్ ప్రాపర్గా వాళ్ళ ఫుట్ని నార్మల్గా ప్లేస్ చేయలేకపోవడం, మంచం మీద అంటే నార్మల్గా పేషెంట్ని పడుకోబెడితే కూడా కాల్ని ఇలా లిఫ్ట్ చేస్తే వాళ్ళు కాల్ని ఆ పొజిషన్లో పెట్టలేరు, వెంటనే డ్రాప్ అయిపోతుంది, దాన్ని ఫుట్ డ్రాప్ అంటాం. నెక్స్ట్ వన్, సైకలాజికల్ కండిషన్. సైకలాజికల్గా పేషెంట్ లాంగ్ స్టాండింగ్ అలాగే బెడ్లోనే ఉంటే హీ విల్ డెవలప్ యాంగ్జైటీ యాజ్ వెల్ యాజ్ డిప్రెషన్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ని మనము పేషెంట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే,
Next one, medical management. How we are going to manage these patients with unconsciousness means, first one, the goal of medical management or to preserve brain function. మనం బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని ఇక్కడ ఏం చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. We are preserving the brain function and ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్లీ వీ హ్యావ్ 5 ఆప్షన్స్. ఫస్ట్ వన్, వెంటిలేటరీ సపోర్ట్. వెంటిలేటరీ సపోర్ట్ అంటే ఏంటి, ఇక్కడ పేషెంట్ రెస్పిరేషన్ నార్మల్గా తీసుకోవట్లేదు, లేదా రకరకాల అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి, సడన్గా అలా అయిపోతుంది. కాబట్టి we are giving the patient on ventilatory support. You see here they have described ventilatory support in this picture. ఈ యొక్క వెంటిలేటర్ మిషన్ని ఇక్కడ నుంచి, అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఎయిర్ వచ్చేటటువంటి ఒక మిషన్ని పేషెంట్కి ఈటీ ట్యూబ్ ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా లంగ్స్లోకి ఒక ట్యూబ్ పెడతారు. లంగ్స్ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళిపోయేసి అక్కడే ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆర్టిఫిషియల్గా ఒక మిషన్ ద్వారా ఎయిర్ని పంపిస్తున్నాం. దీన్నే మనము వెంటిలేటర్ అంటాం. దీన్ని మనం ఇలా పేషెంట్ని ఒక వెంటిలేటర్ మీద పెట్టడాన్నే మనం ఏమంటాము, వెంటిలేటరీ సపోర్ట్ అంటాం. ఓకేనా, వెంటిలేటరీ సపోర్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, ఆక్సిజన్ థెరపీ. ఆక్సిజన్ థెరపీ అంటే నథింగ్ బట్, కొంతమంది పేషెంట్స్కి వెంటిలేటరీ సపోర్ట్ అవసరం. అంటే వెరీ సివియర్లీ రెస్పిరేటరీ డిప్రెషన్ నుండి కంప్లీట్గా రెస్పిరేటరీ సపోర్ట్ లేని వాళ్ళకి వెంటిలేటర్ పెడతాం. కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు వీ కెన్ సింప్లీ గో ఫర్ ఆక్సిజన్ థెరపీ. సింపుల్గా మనం ఆక్సిజన్ థెరపీ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్ని ఫస్ట్ మనం మానిటర్ చేసుకొని దానికి తగ్గట్టుగా బ్లడ్ ప్రెషర్ మనము మెయింటైన్ చేసుకోవాలి. లైక్ ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, యాంటీ హైపర్టెన్సివ్స్ ఇవ్వచ్చు. అలాంటివి ఇచ్చి, ఒకవేళ లో ఉందనుకోండి, ఫ్లూయిడ్ని ఇంక్రీజ్ చేసి మనము ఫ్లూయిడ్ ఎన్ఎస్ లాంటివి ఇంక్లూడ్ చేసి మనం అతని బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. పేషెంట్, ఇలాంటి పేషెంట్స్కి వీళ్ళు ఎలాగో అన్కాన్షియసే, దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్, దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫ్లూయిడ్స్. కాబట్టి కంపల్సరీగా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మనము ఐవీ ఫ్లూయిడ్ ఫామ్లో కంటిన్యూస్ సపోర్ట్ మీద పెట్టాలి. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ సీజర్స్. కొంతమంది పేషెంట్స్లో, అన్కాన్షియస్ పేషెంట్స్లో సీజర్స్ డెవలప్ అయ్యి సివియర్గా వాళ్ళు ఎపిలెప్సీలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇవ్వాలి అండ్ పారాలైటిక్ ఏజెంట్స్ కూడా ఇవ్వాలి. ఇలా డిఫరెంట్ మెడికేషన్స్ ఇచ్చి మనము వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్స్ విత్ అన్కాన్షియస్నెస్. ఇంకా ట్రీటింగ్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి హైడ్రోసెఫలస్ ఇలాంటి పేషెంట్స్లో అయితే మనం ఏమి ఇస్తామంటే మానిటాల్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ వీఆర్ గివింగ్ మానిటాల్ అండ్ corticosteroids. So we will give different type of corticosteroids ఇస్తాము, as well as mannitol కూడా ఇస్తాం. నెక్స్ట్ వన్, ఇది mannitol corticosteroids నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, వేర్ యాజ్ స్ట్రోక్ పేషెంట్స్లో కూడా ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ టెంపరేచర్ రెగ్యులేషన్ లేదా ఫీవర్. సో ఈ అన్కాన్షియస్ పేషెంట్స్లో బ్రెయిన్ ఆల్రెడీ నాట్ ఫంక్షనింగ్ కాబట్టి హైపోథలామస్ కూడా టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజంని అబ్నార్మల్ చేయొచ్చు. అయితే పేషెంట్స్ హై టెంపరేచర్లోకి వెళ్ళొచ్చు లేదా లో టెంపరేచర్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి అటువంటి వాటిని నాట్ ఓన్లీ విత్ యాంటీపైరెటిక్స్తో మనం ట్రీట్ చేయాలి, నెసియాయిడ్స్తో ట్రీట్ చేయాలి, ఐస్ ప్యాక్స్ తోటి ట్రీట్ చేయొచ్చు, టిపిడ్ స్పంజింగ్తో కూడా ట్రీట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేసి మనము టెంపరేచర్ని మేనేజ్ చేయాలి. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎలిమినేషన్ అంటే కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ 10 days పేషెంట్ బెడ్లో ఉన్నాడు అనుకోండి, 10 days కూడా మోషన్ పాస్ చేయకపోతే ఏమైపోతుంది, సో కాన్స్టిపేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ హెమరాయిడ్స్, బ్లీడింగ్ డెవలప్ అవుతాయి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం లాక్సేటివ్స్ ఇస్తాం. రెగ్యులర్గా లాక్సేటివ్స్ ఎయితర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సపోజిటరీ లేదా ఎనిమా ఫామ్లో మనం ఇచ్చి నథింగ్ బట్ మోషన్ని రిలీవ్ చేస్తాం. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం మేనేజ్ చేయడానికి టీపీఎన్ అండ్ ఆర్టీ ఫీడ్స్, రైల్స్ ట్యూబ్ ఫీడ్స్ ఇస్తాం. నెక్స్ట్ వన్, డీవీటీ ప్రొఫైలాక్సిస్. డీవీటీ మీన్స్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఫామ్ కాకుండా రెగ్యులర్ చేంజ్ ఆఫ్ పొజిషన్స్ చేసుకుంటాం. రెగ్యులర్ చేంజ్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఏంటి, హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు పొజిషన్, ఎన్ని అవర్స్కి ఒకసారి మనం పేషెంట్స్ని పొజిషన్ చేసుకోవాలి అని అంటే, జనరల్గా పేషెంట్ మైల్డ్ కోమాలో ఉన్నాడు అంటే సెమీ కాన్షియస్గా ఉన్నాడు అని అనుకుంటే మనం 4th అవర్లీ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ అన్కాన్షియస్ కోమాలో ఉన్న సిచ్యుయేషన్స్లో మనం 2nd అవర్లీ పొజిషన్ మార్చుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్
unconscious patient. Next one, nursing management of unconscious patients. This is one of our important responsibility. Doctor will write the case sheet and he will prescribe the medications and he will leave. So we are the patients who are going to stand side by side and we are going to give care to the patients in a full time. That's why we should be always energetic to care for these unconscious patients. Especially these patients will be posted in ICCU, intensive critical care units, ICU, intensive care units, ఇలాంటి ప్లేసెస్లోనే జనరల్గా పెడతారు కాబట్టి అలాంటి నర్సెస్ ఎనర్జెటిక్గా హ్యాపీగా అంటే చాలా ఎనర్జీతో వర్క్ చేయాలి అని చెప్పేసి ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, మెయింటైనింగ్ ఏ పేటెంట్ ఎయిర్వే. ఒక ఎయిర్వేని ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అన్కాన్షియస్ పేషెంట్ని చూసిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద పేటెంట్ ఎయిర్వే. వాట్ ఈస్ మెన్ బై పేటెంట్ ఎయిర్వే? పేటెంట్ ఎయిర్వే అంటే ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తాడో అప్పుడు ఇమీడియట్గా అతని ట్రెకియాలో సెక్రిషన్స్ అంతా మ్యూకస్ ప్లగ్స్ లాగా ఫామ్ అయ్యి అతనికి అడ్డం పడి అతనికి ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే బ్రెయిన్కి అడిక్వేట్ ఆక్సిజన్ సప్లై లేకపోతే ఇమ్మీడియట్గా బ్రెయిన్ డెత్ అవుతుంది. అది అవాయిడ్ చేయడానికి మనం పేషెంట్ని ఫస్ట్ ఎయిర్వే మేనేజ్మెంట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏబీసీ మేనేజ్మెంట్, ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏబీజీ రిజల్ట్స్. పేషెంట్ వచ్చిన వెంటనే ఏబీజీ మిషన్ వార్డ్లో అవైలబుల్గా ఉంటుంది కదా, దాంతో ఏబీజీ అనలైసిస్ చేసుకోవాలి. అండ్ ఇట్ షుడ్ బి ఇంటర్ప్రిటేటెడ్ టు డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ ఆక్సిజనేషన్. ఎంతవరకు SpO2 లెవెల్స్ ఉన్నాయి, పేషెంట్ యొక్క బ్లడ్లో ఆక్సిజనేషన్ సాచురేషన్ ఎంత ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ బ్లడ్లో ఎంత లెవెల్ వరకు మెయింటైన్ అవుతుంది అని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, అసెస్ ఫర్ కాఫ్ అండ్ స్వాలో రిఫ్లెక్సెస్. పేషెంట్ కాఫ్ చేస్తున్నాడా, స్వాలో చేస్తున్నాడా, ఆ రిఫ్లెక్సెస్ ఉన్నాయా లేదా, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, యూజ్ అండ్ ఓరల్ ఆర్టిఫిషియల్ ఎయిర్వే. ఒక ఓరల్గా ఉండేటటువంటి యూసీ హియర్ ఈటీ ట్యూబ్ అంటాం మనం దీన్ని. ఈ ఓరల్గా ఆర్టిఫిషియల్గా ఎయిర్వే తీసుకొని డైరెక్ట్గా లంగ్స్లోకి ఇన్సర్ట్ చేసాం. ఇలా ఆర్టిఫిషియల్ ఎయిర్వేని కూడా పెట్టుకోవచ్చు, ఈటీ ట్యూబ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, ట్రెకియాస్టమీ. ఒకవేళ ఓరల్ ఎయిర్వే పెట్టలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నెక్ దగ్గరే హోల్ చేసేసి ఇక్కడ నుంచి ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తే దాన్ని ట్రెకియాస్టమీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, ప్రివెంటింగ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్. ఈ పెట్టేటటువంటి ఎయిర్వేలో కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా మనము కాపాడుకోవాలి. వీఆర్ ప్రివెంటింగ్ ద ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెయింటైనింగ్ పేటెంట్ ఎయిర్వే. నెక్స్ట్ వన్, ఓరోఫారింజియల్ సక్షన్ ఎక్విప్మెంట్. ఓరోఫారింజియల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ త్రూ ద మౌత్ వీఆర్ with the suction machine we are suctioning all the secretions to aspirate the secretions necessary to aspirate the secretions. Is facial palsy or hemiparalysis is present? ఒకవేళ ఫేషియల్ పాలసీ కానీ, ఫేషియల్ పాలసీలో టైప్స్ చెప్పండి, ఏంటంటే టైప్స్, ఎస్పెషల్లీ బెల్స్ పాలసీ ఇలాంటి పాలసీలు ఉన్నటువంటి వాళ్ళలో ఏమంటాము మనకి కరెక్ట్గా ఉండదు అనమాట, అంటే నర్వ్ కోఆర్డినేషన్ ఉండదు. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే హెమీ పారాలసిస్ ఉన్నా కూడా అఫెక్టెడ్ సైడ్ మస్ట్ బి అప్పర్ మోస్ట్గా ఆ సైడ్ని మనము హైలైట్ చేసి పెట్టాలి. ఓకే. నాజల్ అండ్ ఓరల్ కేర్ ఈస్ ప్రొవైడెడ్. నాజల్ కేర్ అండ్ ఓరల్ కేర్. నాజల్గా మనము రైల్స్ ట్యూబ్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఆక్సిజనేషన్ నాజల్ ప్రాంగ్స్ కానీ పెట్టుంటాం కదా, వాటిని కూడా క్లీన్ చేసుకొని రెగ్యులర్గా దాన్ని కేర్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓరల్ కేర్, వీ హ్యావ్ టు గివ్ ఓరల్ కేర్ ఎవ్రీ 4th hourly టు దిస్ అన్కాన్షియస్ పేషెంట్. ఎందుకు అని అంటే టు కీప్ ద అప్పర్ ఎయిర్వే ఫ్రీ ఆఫ్ అక్యుములేటెడ్ సెక్రెషన్స్ అండ్ డెబ్రీస్. సో అప్పర్ ఎయిర్వే అంతా కూడా సెక్రెషన్స్ ఇవన్నీ కలెక్ట్ అవ్వకుండా ఇవి ఫ్రీగా ఉంటే కింద ఉండేటటువంటి ఎయిర్వే కూడా ఫ్రీగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం నాజల్ కేర్, ఓరల్ కేర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్. మానిటరింగ్ న్యూరలాజికల్ సైన్స్. న్యూరలాజికల్ సైన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అతనిలో ఇంకా ఏమన్నా బ్రెయిన్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా, అట్ ఇంటర్వెల్స్ డిటర్మైన్ బై దేర్ కండిషన్ అండ్ డాక్యుమెంట్ ద రిజల్ట్స్. అతనిలో ఏమన్నా సీజర్స్ రావడం కానీ లేదంటే సడన్గా పేషెంట్ ఎగ్జైట్ అవ్వడం కానీ లేదంటే కంటిన్యూస్ కోమాలోకి వెళ్ళిపోవడం కానీ, అంటే కొద్దిసేపు మళ్ళీ వైటల్స్ రికార్డ్ అవ్వకుండా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయేమో మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. వీ షుడ్, అంటే ఇక్కడ SpO2 సాచురేషన్, ఏబీజీ లెవెల్స్ని చెక్ చేస్తున్నారు ఇతను, యాజ్ వెల్ యాజ్ ఈటీ ట్యూబ్, లారింగోస్కోప్ యూజ్ చేసి ఈటీ ట్యూబ్తో పేషెంట్ని వెంటిలేట్ చేస్తున్నారు. కంటిన్యూస్ ఆన్ ఫ్లో ఆఫ్ IV ఫ్లూయిడ్స్ ఉన్నాయి. రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ఇతని మానిటర్ని కనెక్ట్ చేసి రెగ్యులర్ అతని బీపీ, సాచురేషన్ ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకోవాలి. పేషెంట్ షుడ్ బి అండర్ కంటిన్యూస్ అబ్జర్వేషన్. ఇలా పేషెంట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే వీ క్యాన్ ప్రొవైడ్ ద బెస్ట్ కేర్. ఇన్ఎఫెక్టివ్ సెరిబ్రల్ టిష్యూ పర్ఫ్యూషన్. అంటే ఒకవేళ మనము బ్రెయిన్కి సరిపడినంత
బ్రెయిన్ టిష్యూకి సరిపడినంత ఆక్సిజన్ మనం ఇవ్వలేకపోతే దాన్ని ఏమంటాము, ఇన్ఎఫెక్టివ్ సెరిబ్రల్ టిష్యూ పర్ఫ్యూషన్ అంటాం. అసెస్ ద జీసీఎస్ మీన్స్ నథింగ్ బట్ గ్లాస్గో కోమా స్కేల్. జీసీఎస్ని మనం ఏమంటాము, గ్లాస్గో కోమా స్కేల్ అంటాం. గ్లాస్గో కోమా స్కేల్ గ్రేడింగ్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్ SpO2 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ఎంత అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ABG ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైసిస్, ఆర్టరీస్లో ఉండేటటువంటి బ్లడ్ గ్యాస్ లెవెల్స్ ఎంత అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మానిటర్ ద వైటల్ సైన్స్ ఆఫ్ ద పేషెంట్. సెకండ్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మానిటర్ ద వైటల్ సైన్స్. అండ్ నెక్స్ట్ వన్ హెడ్ ఎలివేషన్. హెడ్ని మనము సెమీఫౌలర్స్ పొజిషన్లో ఇందాక చూసాం కదా ప్రీవియస్ దాంట్లో, సెమీఫౌలర్స్ పొజిషన్లో మనం మ్యాక్సిమం పేషెంట్ని మెయింటైన్ చేయాలి ఆఫ్ 30 degrees పొజిషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ టు ఫెసిలిటీస్ వెయినస్ డ్రైనేజ్. సో వీనస్ డ్రైనేజ్ కూడా ఈజీగా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ రెడ్యూస్ అగిటేషన్ని రెడ్యూస్ చేయాలి అంటే నథింగ్ బట్ సెడేటివ్స్. ఎక్కువగా మనం పేషెంట్ని సెడేటివ్స్ మిడజోలం లాంటివి ఇవ్వకూడదు అనమాట. ఓకే, రెడ్యూస్ సెరిబ్రల్ ఎడిమా. బ్రెయిన్లో ఉండేటటువంటి సెరిబ్రల్ ఎడిమాని మనము రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేస్తాము, వీఆర్ గివింగ్ కార్టికోస్టీరాయిడ్స్, ఆస్మోటిక్ ఆర్ లూప్ డైరెటిక్స్ కూడా ఇస్తాం మనం. అలాంటి డైరెటిక్స్ ఇవ్వడం వల్ల వితిన్ 72 hours ఆఫ్టర్ ట్రామా అండ్ సబ్సైడ్ గ్రాడ్యువల్లీ. 72 hours తర్వాత ఆటోమేటిక్గా సబ్సైడ్ అవుతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ టాక్ సాఫ్ట్లీ అండ్ లిమిట్ టచ్ అండ్ స్టిమ్యులేషన్. సో మనము ఏదైనా సరే పేషెంట్కి ఇట్లా కేర్ చేసేటప్పుడు మనం మాట్లాడేది ఏదైనా హంగామాగా ఆ మెడికేషన్ అందుకోండి, ఈ మెడికేషన్ అందుకోండి అని మాట్లాడకూడదు. ఏదైనా సరే సాఫ్ట్గా కూల్గా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే పేషెంట్ ఈవెన్ అన్కాన్షియస్లో ఉన్నా కూడా అతనికి హియరింగ్ మాత్రం వర్క్ అవుతూనే ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము అని అన్నీ తను వినగలుగుతాడు. కాబట్టి అటువంటప్పుడు మనం హంగామా పడితే అతను ఇంకా టెన్షన్ పడి ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళి తను బయటికి రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ లిమిట్ టచ్ అండ్ స్టిమ్యులేషన్. వీలైనంత వరకు పేషెంట్ని టచ్ చేసి స్టిమ్యులేట్ చేసేది మనం తగ్గించాలి. అడ్మినిస్టర్ లాక్సేటివ్స్, అతనికి కాన్స్టిపేషన్ అవ్వకుండా లాక్సేటివ్స్ లాంటి డ్రగ్స్ ఇవ్వాలి. అండ్ యాంటీఎమిటిక్స్ ఎందుకు, వామిటింగ్ వచ్చేటటువంటి డ్రగ్స్ని కూడా మనము ఇవ్వాలి. ఇస్తే వామిటింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మేనేజ్ టెంపరేచర్ని మనం కోల్డ్ స్పంజింగ్, టిపెడ్ స్పంజింగ్, ఇలాంటి ఐస్ ప్యాక్స్ ఇలాంటివి యూస్ చేసి మనము, లేదంటే యాంటీపైరటిక్ డ్రగ్స్ని యూస్ చేసి వీఆర్ రెడ్యూసింగ్ ద టెంపరేచర్. నెక్స్ట్ వన్ ప్రివెంట్ సీజర్స్ రాకుండా పేషెంట్స్కి మనము ఏమి ఇవ్వచ్చు, యాంటీ ఎపిలెప్టిక్స్ ఇవ్వచ్చు. అలాంటి డ్రగ్స్ ఇచ్చి మనము సీజర్స్ రాకుండా చూడొచ్చు. అడ్మినిస్టర్ మానిటాల్ ఫర్ 25 to 50 grams IV బోలస్. ఒకవేళ ఇంకా పేషెంట్ సివియర్ కండిషన్లో ఉన్నాడన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం మానిటాల్ పెట్టేస్తే పేషెంట్ కొంచెం ఇంప్రూవ్ అవుతాడనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రిస్క్ ఫర్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. సో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఒకవేళ ఇంక్రీజ్ అయ్యింది అని అనుకోండి, అందులో రిస్క్ ఎంత ఉంటుంది అనేసి అంటే హెడ్ ఎలివేషన్ ఆఫ్ 30 degrees. సో హెడ్ని మనము ఎంత ఎలివేటెడ్ పెట్టాలి, ప్రీవియస్ స్లైడ్లోనే చెప్పుకున్నాం, 30 degrees ఎలివేషన్లో పెట్టాలి. న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ టు ఫెసిలిటేట్ వీనస్ డ్రైనేజ్ అండ్ ప్రివెంట్ ఆస్పిరేషన్ కాకుండా ఉంటుంది. అండ్ హెడ్ ఎలివేషన్లో పెట్టడం వల్ల వీనస్ డ్రైనేజ్ కూడా ఈజీగా అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ప్రీ ఆక్సిజనేషన్ బిఫోర్ సక్షనింగ్ షుడ్ బి మ్యాండేటరీ. అంటే మనం ఏదైనా సరే పేషెంట్కి సక్షనింగ్ చేసి సెక్రిషన్స్ తీయాలనుకున్నాం అనుకోండి, అది నాజల్గా కావచ్చు, ఓరల్గా కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఏంటి అని అంటే క్వశ్చన్స్లో ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని అడిగారు. ఏంటి అని అంటే మనం ఒక పేషెంట్కి సక్షనింగ్ చేయడానికి ముందు ఏం చేయాలి అని అడుగుతారు క్వశ్చన్లో. 4 ఆప్షన్స్ ఇస్తారు. లైక్ మనం హైడ్రేట్ చేయాలి, ఆక్సిజనేషన్ చేయాలి, మనం ఏం లేకుండా డైరెక్ట్గా సక్షన్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అడుగుతారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మనం ఒక పేషెంట్లో సక్షన్ చేయాలి అని అంటే అంతకంటే ముందు 100 degreesలో 100 liters per minute లాగా ఆక్సిజన్ని 10 minutes ముందు పెట్టాలి. బిఫోర్ సక్షనింగ్ పెట్టాలి. తర్వాత మనం సక్షనింగ్ చేసుకోవాలి 10 minutes. ఫస్ట్ 10 minutes మనము 100 liters per minute లాగా ఆక్సిజనేషన్ పెట్టి ఆక్సిజనేషన్ చేయాలి. చేసిన తర్వాత ఆక్సిజన్ స్టాప్ చేసి సక్షనింగ్ చేసుకోవాలి. సక్షనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 minutes మనము 100 litersని ఆక్సిజన్ సాచురేషన్ ఆక్సిజన్ని మళ్ళీ మనం పెట్టుకోవాలి. అలా ప్రీ ఆక్సిజనేషన్ బిఫోర్ సక్షనింగ్ షుడ్ బి మ్యాండేటరీ. అది చాలా కంపల్సరీ. ఓకే, అండ్ ఈచ్ ఆఫ్ ద కెథిటర్ లిమిటెడ్ టు 10 seconds. ఒకసారి మనం సక్షన్ చేస్తే 10 secondsకి మించి పెట్టకూడదు. విత్ అప్రోప్రియేట్ సెడేషన్.
అంటే పేషెంట్ని సెడేట్ చేయాలి మనం ఇదంతా టు లిమిట్ ద రైజ్ ఇన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. సో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆఫ్ అన్ ఓరల్ ఎయిర్వే టు సక్షన్ ద సెక్రిషన్స్. ఓరల్ ఎయిర్వే ఈటీ ట్యూబ్ లాంటిది పెట్టేసి మనం సెక్రిషన్స్ అన్ని అందులో నుంచి సక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, యాజ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అండ్ గ్లూకోజ్ ఈజ్ అవాయిడెడ్ టు కంట్రోల్ సెరిబ్రల్ ఎడిమా. సెరిబ్రల్ బ్రెయిన్లో ఉండేటటువంటి ఎడిమాని కంట్రోల్ చేయడానికి మనము ఇక్కడ ఏమేమి రిస్ట్రిక్ట్ చేస్తున్నాము? గ్లూకోజ్ ఇంటేక్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, ఫ్లూయిడ్ ఇంటేక్ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. కానీ మనం ఓన్లీ ఐవీ ఇన్ఫ్యూజన్స్, ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్స్ ద్వారా మాత్రమే మనం ఏం చేస్తున్నాము? న్యూట్రిషనల్ సపోర్ట్ని పేషెంట్కి మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నర్సింగ్ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు మనం పేషెంట్ని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ చేసాము, ఎమర్జెన్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ని చేసాము. నెక్స్ట్ మనము పేషెంట్ని వార్డ్లో వచ్చిన తర్వాత రొటీన్గా మనం ఎలా కేర్ చేస్తాము పేషెంట్ని అనేది ఇక్కడ మనము రొటీన్ కేర్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. మనకు పేషెంట్ ఒకసారి స్టెబిలైజ్ అయ్యాడు, అన్కాన్షియస్లో నుంచి కొంచెం రిలీవ్ అయ్యి బయటకు వచ్చాడు అనేసి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం మెయింటైన్ చేయాలంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. హౌ మచ్ ద పేషెంట్ ఈజ్ టేకింగ్, ఇంటేక్ అంటాం దాన్ని. హౌ మచ్ యూరినేషన్ హీ ఈజ్ ఎలిమినేటింగ్, దాన్ని అవుట్పుట్ అంటాం. ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్ షుడ్ బి మెటిక్యులస్లీ మెయింటైన్. మెటిక్యులస్లీ మీన్స్ వెరీ అబ్సల్యూట్లీ లేదా వెరీ కరెక్ట్లీ, స్ట్రిక్ట్లీ అనొచ్చు. అంత స్ట్రిక్ట్గా మనము ఇంటేక్ ఎంత ఇస్తున్నాము, 500 ml ఇస్తున్నామా, 1000 ml, 1500 ml, ఎంత ml per hour ఇస్తున్నాము. యూరిన్ అవుట్పుట్ ఇన్ని అవర్స్ 6 అవర్స్కి ఎంత వచ్చింది, 10 అవర్స్కి ఎంత వచ్చింది అని కరెక్ట్గా మానిటర్ చేసుకోవాలి. అసెస్ అండ్ డాక్యుమెంట్ ద సిమ్టమ్స్ని అంటే పేషెంట్లో అవర్ బై అవర్ ఏదైనా సిమ్టమ్స్ వచ్చాయా, మార్నింగ్లో ఏమైనా సీజర్స్ వచ్చాయా, లేదంటే రెస్పిరేటరీ డిఫికల్టీ వచ్చిందా, బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చిందా, డిస్నియా, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనము కంపల్సరీగా డాక్యుమెంట్ చేసుకోవాలి. దట్ నెక్స్ట్ డైయూరిటిక్స్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ టు కరెక్ట్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఒకవేళ ఇచ్చేటటువంటి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి ఎడిమాలా కనిపిస్తుంది అనుకోండి, అటువంటి సిచ్యుయేషన్స్లో మనము డైయూరిటిక్స్ ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు, ఎడిమా తగ్గుతుంది దానివల్ల. నెక్స్ట్ వన్, ఓవర్ హైడ్రేషన్ అండ్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ విత్ గ్లూకోజ్ ఆర్ ఆల్వేస్ అవాయిడెడ్. ఓవర్ హైడ్రేషన్ అంటే పేషెంట్ని మనం బాగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉండేటటువంటి ఫ్లూయిడ్స్ ఇచ్చామనుకోండి, ఫ్లూయిడ్స్లో ఇట్ ఈస్ అవాయిడెడ్ ఇన్ కొమటోస్ పేషెంట్స్ యాజ్ సెరిబ్రల్ ఎడిమా మే ఫాలో. ఎక్కువగా గ్లూకోజ్ ఉన్నవి ఇస్తే సెరిబ్రల్ ఎడిమా ఎక్కువ అవుతుంది. ఆ సెరిబ్రల్ ఎడిమా తగ్గించడానికి మనం గ్లూకోజ్ తక్కువగా ఉండేటటువంటి ఫ్లూయిడ్స్ని ఇచ్చుకోవచ్చు, లైక్ ఆర్ఎల్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, స్కిన్ ఇంటెగ్రిటీ. ఈ అన్కాన్షియస్ పేషెంట్స్లో వాళ్ళ యొక్క స్కిన్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయడం మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వాళ్ళు కంటిన్యూస్గా పేషెంట్ విల్ బి దేర్ ఇన్ ద బెడ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. వాళ్ళని ప్రాపర్ పొజిషనింగ్ చేసి మూవ్ చేసుకోకపోతే కూడా వాళ్ళకి స్కిన్ ఇంటెగ్రిటీ డ్యామేజ్ అయ్యి కొత్తగా అల్సర్స్ కానీ అలాంటివి డెవలప్ అయ్యి వాళ్ళు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు see for the skin integrity of the patients. Okay, the nurse should provide interventions of all self care needs including patient ki em cheyali. Patient should be bathed every day. Adi bed bath avvachu leda ఏమంటారు సెమీ బాత్ కావచ్చు, ఇలాంటివి బాతింగ్ చేయించాలి. హెయిర్ని ట్రీట్ చేయాలి, హెయిర్ కేర్, స్కిన్ అండ్ నెయిల్ కేర్. పేషెంట్ని ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అని అంటే బాతింగ్ చేసేటప్పుడు, హెయిర్ కేర్ ఇచ్చేటప్పుడు, స్కిన్ అండ్ నెయిల్ కేర్ ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా, ప్రెషర్ పాయింట్స్ కానీ అల్సర్స్ కానీ ఫామ్ అవుతున్నాయా, లేదంటే పేషెంట్కి ఏదైనా డ్యామేజ్ జరిగిందా, ఇంజురీ జరిగిందా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి వీ హ్యావ్ టు వెరిఫై ఫర్ ద things and we have to give all this type of care to the unconscious patient. Frequent back care should be given. Patients lo especially unconscious patients lo 4th hour le back care is indicated. Every 4th hours ki okasari back care ni manam ichukovali. Next one, comfort devices should be used. Comfort devices ante enti, back rest, foot rest. Ikkada patient ni 30 degrees manamu maintain cheyadaniki back rest ni use cheyochu, foot drop ni avoid cheyadaniki foot rest use cheyochu. Ilanti comfort devices anni kuda manamu use cheyochu. Positions should be changed. Okasari semi foulers, ఒకసారి ఫౌలర్స్, ఒకసారి లేటరల్ పొజిషన్, రైట్ లేటరల్, లెఫ్ట్ లేటరల్, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ని మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్పెషల్ మ్యాట్రసెస్ లైక్ ఎయిర్ బెడ్స్ కానీ వాటర్ బెడ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళలో ప్రెషర్ సోర్స్ని అవాయిడ్ చేయడానికి వీ కెన్ యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్. అడిక్వేట్ న్యూట్రిషనల్ అండ్ హైడ్రేషన్ స్టేటస్ షుడ్ బి మెయింటైన్. పేషెంట్ బాడీకి తగ్గట్టు యాజ్ వెల్ యాజ్ ఏమంటారు అతని హైడ్రేషన్ లెవెల్కి తగ్గట్టు మనము ఫ్లూయిడ్
యాజ్ వెల్ యాజ్ ఫుడ్ని మెయింటైన్ చేసుకోవచ్చు. పేషెంట్ నెయిల్ షుడ్ బి కెప్ట్ ట్రిమ్డ్. పేషెంట్ నెయిల్స్ ఎప్పుడు ట్రిమ్ చేసి నీట్గా పెట్టాలి. కార్నియా షుడ్ బి కెప్ట్ మాయిస్ట్ బై ఇన్స్టిలింగ్ మిథైల్ సెల్యులోజ్. ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి. అన్కాన్షియస్ పేషెంట్స్లో వాళ్ళ ఐస్ని వెట్గా పెట్టడానికి లేదా మాయిస్ట్గా పెట్టడానికి ఏం యూస్ చేస్తారు ఇన్స్టిలేషన్ డ్రాప్స్ అంటే మిథైల్ సెల్యులోజ్. 0.5 to 1% మిథైల్ సెల్యులోజ్ని ఎవ్రీ 6th అవర్లీ మనం ఐస్లో 2 డ్రాప్స్ లాగా వేసి మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. And next one, protective eye shields can be applied or eyelids closed with adhesive strips if the కార్నియల్ రిఫ్లెక్స్ ఈజ్ యాబ్సెంట్. పేషెంట్లో కార్నియల్ రిఫ్లెక్స్ యాబ్సెంట్ ఉందనుకోండి, సింపుల్గా ఐస్ని క్లోజ్ చేసి పెట్టచ్చు, లేదా ఏమంటారు మన డ్రెస్సింగ్ ప్యాడ్స్ లాంటివి యూజ్ చేసి ఐ ప్రొటెక్టివ్ బ్యారియర్స్ అంటాం కదా, అలాంటివి పెట్టి మనం ఐస్ని కవర్ చేసి పెడితే డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. ఇన్స్పెక్ట్ ద ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీని మనము ఏదన్నా ఏమంటాము టీత్ ఇంజురీస్ కానీ లేదంటే ఏదన్నా లోపలికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయి ఉంటుంది, యాక్సిడెంట్ పేషెంట్ అన్కాన్షియస్గా వచ్చి ఉంటాడు, జాలో ఉండేటటువంటి ఫ్రాక్చర్ బోన్స్లో ఉండే ఫ్రాగ్మెంట్స్ లోపలికి పడిపోవచ్చు. అలాంటివన్నీ జరగకుండా మనం మౌత్ని కూడా వెరిఫై చేసుకోవాలి. దాన్నే ఇన్స్పెక్ట్ ద ఓరల్ క్యావిటీ అంటాం. నెక్స్ట్ వన్, కీప్ ద లిప్స్ కోటెడ్ విత్ వాటర్ సాల్యుబుల్ లూబ్రికెంట్. ఇక్కడ అన్కాన్షియస్ పేషెంట్స్లో ఫ్లూయిడ్ సప్లై సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళ లిప్స్ డ్రైగా అయిపోతుంటాయి. అది అవాయిడ్ చేయడానికి మనం వ్యాజ్లైన్ అంటాం కదా, అలాంటి ఒక వాటర్ సాల్యుబుల్ లూబ్రికెంట్ని మనం అప్లై చేసి పెట్టాలి. అండ్ ప్రివెంట్ ఎన్క్రస్టేషన్, అలా గట్టిగా క్రస్ట్ ఫామ్ కాకుండా చూసుకోవాలి. డ్రైయింగ్, క్రాకింగ్ ఇలాంటివన్నీ కూడా లిప్స్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఇవి రాకుండా మనము చేసుకోవాలి. అండ్ ఇన్స్పెక్ట్ ద పెరలైజ్డ్ చీక్. ఈ చీక్స్ని పెరలైజ్ అయిపోయాయా లేకపోతే పేషెంట్లో రియాక్షన్ వస్తుందా అని వీ హ్యావ్ టు చెక్. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెంట్ ఓరల్ హైజీన్ ఎవ్రీ 4th hours. ప్రతి 4th hours ఒకసారి బ్యాక్ కేర్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఓరల్ కేర్ కూడా ఇవ్వాలి ఫర్ దిస్ అన్కాన్షియస్ పేషెంట్స్. నెక్స్ట్ వన్, నాజల్ ప్యాసేజెస్ మే గెట్ అక్లూడెడ్ సో దే కెన్ బి క్లీన్డ్ విత్ ఏ కాటన్ ట్రిప్డ్ అప్లికేటర్. సో నాజల్ ప్యాసేజెస్ అన్నీ కూడా ఏమైపోయి ఉంటాయి, అక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంటే అప్పుడప్పుడు మూసుకొని పోవడం డస్ట్తో, లేదంటే మ్యూకస్ ప్లగ్స్ ఉండడం లాంటివి ఉంటాయి. అవన్నీ రెగ్యులర్గా కాటన్ బెటాడిన్ తో డిప్ అయినటువంటి కాటన్ తోటి క్లీన్ చేస్తూ ఉండాలి మనం. ఓకే. And next one, you see here, ప్రాపర్ పొజిషనింగ్. ఈ అన్కాన్షియస్ పేషెంట్స్ని ప్రాపర్ పొజిషన్లో మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో లేటరల్ పొజిషన్స్. ఎందుకు లేటరల్ పొజిషన్స్ని మనం చెక్ చేసుకోవాలి? లేటరల్ పొజిషన్స్లో అయితే ఒకవేళ ఏమైనా సెక్రిషన్స్ ఉన్నా లేదంటే పేషెంట్ ఏదైనా వాటర్ తీసుకుని అలాంటివి ఏమైనా ఉన్నా లేటరల్ యాంగిల్లో పేషెంట్ లోపలికి వెళ్లకుండా బయటికి సెక్రిషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆల్వేస్ పొజిషన్ ద పేషెంట్స్ ఇన్ లేటరల్ పొజిషన్ ఆన్ ఏ పిల్లో టు మెయింటైన్ హెడ్ ఇన్ ఏ న్యూట్రల్ పొజిషన్. ఒక హెడ్ అంటే ఇలా సైడ్ లయింగ్ పెట్టినప్పుడు హెడ్ అనేది హ్యాంగింగ్లో ఉంటుంది. ఆ హెడ్ని హ్యాంగింగ్లో పెట్టకుండా హెడ్ కింద ఒక పిల్లో సపోర్ట్లో పెట్టి పేషెంట్ని సైడ్ లయింగ్ పొజిషన్లో పడుకోబెట్టాలి. అప్పుడు మాత్రమే లోపల ఉండేటటువంటి సెక్రిషన్స్ ఈజీగా డ్రైన్ అవుతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, అప్పర్ ఆర్మ్ పొజిషన్డ్ ఆన్ ఏ పిల్లో టు మెయింటైన్ షోల్డర్ అలైన్మెంట్. అంటే ఈ అప్పర్ ఆర్మ్ ఏదైతే ఉందో ఆ అప్పర్ ఆర్మ్ని పిల్లో మీద ఇట్లా పొజిషన్ చేస్తే హెడ్కి మంచి సపోర్ట్ వస్తుంది, పిల్లోకి కూడా సపోర్ట్ వస్తుంది, ఆ హెడ్కి సపోర్ట్ వస్తుంది, బాడీకి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి అలా షోల్డర్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, అప్పర్ లెగ్ సపోర్టెడ్ ఆన్ ఏ పిల్లో టు మెయింటైన్ అలైన్మెంట్ ఆన్ ద హిప్. 2 లెగ్స్కి మధ్యలో కూడా ఒక పిల్లో పెట్టేసి ఆ హిప్ తర్వాత ఆ లెగ్ సపోర్ట్ కోసం మనం అరేంజ్ చేయాలి. చేంజ్ పొజిషన్ టు లై ఆన్ ఆల్టర్నేట్ సైడ్స్ ఎవ్రీ 2 to 4 hours. కొంచెం సెమీ కాన్షియస్లో ఉండేటటువంటి పేషెంట్స్ అయితే 4 hours ఒకసారి, కంప్లీట్ అన్కాన్షియస్లో ఉండే పేషెంట్స్కి అయితే 2nd hourly ఒకసారి పొజిషన్స్ని చేంజ్ చేసుకోవాలి. టేకింగ్ కేర్ టు ప్రివెంట్ ఇంజురీ టు సాఫ్ట్ టిష్యూ. సాఫ్ట్ టిష్యూస్లో అల్సర్స్ ఫామ్ అయ్యేటటువంటి వాటిని మనము రిమూవ్ చేయడానికి అట్లాంటివి ఫామ్ కాకుండా మనం చూసుకోవాలి. నర్వ్స్, ఎడిమా ఆర్ డిస్ట్రప్షన్ ఆఫ్ ద బ్లడ్ సప్లై. అలా ఇంజురీ కనుక అలాంటి సాఫ్ట్ టిష్యూస్ ఇంజురీ వస్తే నర్వ్ డ్యామేజ్ జరగచ్చు, ఎడిమా జరగచ్చు, డిస్ట్రప్షన్ ఆఫ్ ద బ్లడ్ సప్లై కూడా జరగచ్చు. మెయింటైనింగ్ కరెక్ట్ పొజిషనింగ్. వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ఏ కరెక్ట్ పొజిషన్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇలా పేషెంట్ని సైడ్ లైయింగ్ పొజిషన్ పెట్టుకొని హెడ్ కింద ఒక పిల్లో, షోల్డర్ కింద ఒక పిల్లో, లెగ్స్ మధ్యలో ఒక పిల్లో, అలా డిఫరెంట్ పొజిషన్స్ పెట్టుకోవాలి. సో ఎనేబుల్ సెక్రిషన్స్ టు డ్రైన్ ఫ్రమ్ ద క్లయింట్స్ మౌత్. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే క్లయింట్ మౌత్లో నుంచి టంగ్ దగ్గర నుంచి సెక్రిషన్స్ అన్నీ కూడా వచ్చేసి ద ఎయిర్వే అండ్ పోస్చురల్ డిఫార్మిటీస్ ఆర్ ప్రివెంటెడ్. ఎయిర్వేలో వచ్చేటటువంటి ఈ ఆస్పిరేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనము అవాయిడ్ చేయొచ్చు విత్ ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ ద పేషెంట్. యూ సీ హియర్ పేషెంట్ని మనం ఎలా సపోర్ట్ చేస్తున్నాము, బ్యాక్ సైడ్లో
బ్యాక్ సైడ్లో మనము ఒక పిల్లో పెడుతున్నాం, బ్యాక్ సైడ్లో పేషెంట్ బ్యాక్ సైడ్ వీఆర్ కీపింగ్ ఎ పిల్లో హియర్, వన్ పిల్లో. సో అండర్ ద హెడ్ వన్ పిల్లో వీఆర్ కీపింగ్. ఒక షోల్డర్ని మనము అబవ్ ద పిల్లో పెట్టుకుంటున్నాం, ఇంకొకటి లెగ్ దగ్గర ఇంకొక పిల్లో పెట్టి సపోర్ట్ చేస్తున్నాం. ఇలా ఇన్ని పిల్లోస్ 3 పిల్లోస్ యూజ్ చేసి మనం పేషెంట్ని, అన్కాన్షియస్ పేషెంట్ని ఇలా ప్రాపర్ పొజిషన్లో మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తే బాడీలో ఉండే సెక్రెషన్స్ ఇలా లోపలికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చి డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం పేషెంట్ని ఇలా 3 పిల్లోస్ యొక్క సపోర్ట్ తోటి మనం పొజిషన్ చేసుకోవాలి. బ్యాక్ 1 అంటే బ్యాక్ ఆఫ్ ద పేషెంట్ 1. ఇది బ్యాక్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? పేషెంట్ బెడ్ మీద నుంచి స్లిప్ అయి పడిపోకుండా హెల్ప్ చేస్తుంది. అండర్ ద హెడ్ ఏంటి? హెడ్కి కంఫర్ట్, షోల్డర్కి కంఫర్ట్ కోసం. బిట్వీన్ ద లెగ్స్ లెగ్ యొక్క సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ రెస్టింగ్ కోసం. ఓకే, సో ఇక్కడ మనం నర్సెస్ ఇన్ని రోల్స్ పర్ఫామ్ చేస్తాం వెన్ వీఆర్ ప్రొవైడింగ్ కేర్ ఫర్ ద అన్కాన్షియస్ పేషెంట్స్. వన్ యాజ్ రిఫార్మర్, వన్ యాజ్ డైరెక్టర్, వన్ యాజ్ మోటివేటర్ అండ్ ఇన్స్పైరర్, హెల్పర్, సపోర్టర్, కోఆర్డినేటర్ అండ్ అబ్జర్వర్. రిఫార్మర్ అంటే పేషెంట్కి ఏది మంచి అని మనం ఆలోచించి చేస్తాము. డైరెక్టర్ ఇలా చేయండి అని మనం అందరినీ మన టీమ్ని యాజ్ వెల్ యాజ్ మన టీమ్ మెంబర్స్ని, మన సబార్డినేట్స్ని అందరినీ డైరెక్ట్ చేసి వర్క్ చేపిస్తాం, విచ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్. నెక్స్ట్ వన్ మోటివేటర్. వి విల్ మోటివేట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ద పేషెంట్ అటెండర్స్ అండ్ మన కింద వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా సర్వీస్ మైండ్తో ఉండి వర్క్ చేసేలాగా మోటివేట్ చేస్తాము. ఇన్స్పైరర్. వి విల్ ఇన్స్పైర్ ద పీపుల్. పేషెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కోసం ఇన్స్పైర్ చేస్తాము. హెల్పర్. వి విల్ హెల్ప్ ద పేషెంట్ ఇన్ ఆల్ ద నీడ్స్. అండ్ నెక్స్ట్ వన్ సపోర్టర్. వి విల్ సపోర్ట్ దెమ్. సో వాళ్ళకి యూరినరీ నీడ్స్ కానీ, ఎలిమినేటరీ నీడ్స్ కానీ, ఇలా ఏ నీడ్ ఉన్నా కూడా మనం అందులో ఫస్ట్ పర్సన్గా వాళ్ళకి సపోర్టర్గా ఉంటాం. నెక్స్ట్ వన్ కోఆర్డినేటర్. వాళ్ళకి మెడికేషన్స్ కావాలన్నా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ జరగాలన్నా, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఫార్మసిస్ట్, డాక్టర్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చి పేషెంట్ దగ్గర పేషెంట్కి ప్రాపర్ కేర్ అందేలాగా మనము కోఆర్డినేట్ చేస్తాం. అబ్జర్వర్. పేషెంట్లో ట్రీట్మెంట్ టు ట్రీట్మెంట్ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, అవర్లీ ఎలా పేషెంట్ చేంజ్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా మనము పేషెంట్ని మానిటర్ చేస్తాము. కాబట్టి నర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ కేర్ ఫర్ ద అన్కాన్షియస్ పేషెంట్. సెల్ఫ్ కేర్ డెఫిసిట్. సో వాట్ ఈస్ మెన్ బై సెల్ఫ్ కేర్ డెఫిసిట్? సెల్ఫ్ కేర్ డెఫిసిట్ అంటే ఏంటంటే పేషెంట్ తన కేర్ని తనే చేసుకోలేకపోవడాన్ని సెల్ఫ్ కేర్ డెఫిసిట్ అంటాం. అటెండింగ్ టు ద హైజీనిక్ నీడ్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ పేషెంట్ షుడ్ నెవర్ బికమ్ రిచువలిస్టిక్. సో అన్కాన్షియస్ పేషెంట్స్కి మనము కేర్ ఇస్తున్నాము అంటే ప్రతిరోజు అదేదో ఒక రిచువల్ లాగా, అంటే ఒక పూజలాగా, ఒక ప్రాసెస్ లాగా మనం చేయకూడదు. ఇక్కడ డిస్పైట్ ద పేషెంట్స్ పర్సీవ్డ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, డిగ్నిటీ షుడ్ నాట్ బీ కాంప్రమైజ్డ్. అతను ఇంకెలాగో అన్కాన్షియస్ పేషెంట్ కదా అని చెప్పేసి ఓపెన్ వార్డ్లో అందరి ముందు మనము బాత్ ఇవ్వడం ఇలాంటివి చేయకూడదు. ఈవెన్ దో హీ ఈజ్ అన్కాన్షియస్ పేషెంట్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద బెటర్ ప్రైవసీ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఒక నార్మల్ పేషెంట్ అయితే మనం ఎలా చూసుకుంటామో అలాగే పేషెంట్ని మనం ఇక్కడ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వాల్వింగ్ ద ఫ్యామిలీ ఇన్ సెల్ఫ్ కేర్ నీడ్స్. పేషెంట్ యొక్క సెల్ఫ్ కేర్ నీడ్స్ని మనము పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ కేర్ ఇస్తున్నాము, హెయిర్ కేర్ ఇస్తున్నాము, బాత్ ఇస్తున్నాము, అటువంటప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫింగర్ నెయిల్స్ అండ్ టో నెయిల్స్ ఆర్ నీడ్ టు బి అసెస్డ్. ఫింగర్ నెయిల్స్, టో నెయిల్స్ వీటిలో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉంటే బాగా డిఫెక్ట్స్ కనిపిస్తాయి, లేదంటే బ్లడ్ తక్కువగా ఉంటే సైనోసిస్ కనిపిస్తుంది. ఇలాంటివి ఐడెంటిఫై చేయడం కోసము ఫింగర్ నెయిల్స్, టో నెయిల్స్ మనం రెగ్యులర్గా మానిటర్ చేయాలి. క్రానిక్ ఇల్నెసెస్ సచ్ యాజ్ డయాబెటిస్ నీడ్స్ టు బి అటెన్షన్. సో ఒకవేళ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ అనుకోండి, ఇంకా బాగా అటెన్షన్ మనము పే చేయాల్సి ఉంటుంది. మినిమం 2 నర్సెస్ షుడ్ బాత్ అన్ అన్కాన్షియస్ పేషెంట్. సో కనీసం 2 నర్సెస్ ఒక అన్కాన్షియస్ పేషెంట్కి బాత్ చేయించాలంటే అవసరం. ఎందుకు అని అంటే వన్ సింగిల్ పర్సన్ కెనాట్ హ్యాండిల్ ద ఫుల్ పేషెంట్. అంటే ఒక పేషెంట్ని ఫుల్గా అలా మూమెంట్, అంటే కాన్షియస్ పేషెంట్ అయితే కదులుతాడు, అలా మూవ్ సైడ్ మూవ్ అవుతాడు. అన్కాన్షియస్ పేషెంట్ కదా, వీ నీడ్ 2 నర్సెస్ ఫర్ గివింగ్ బాత్ టు ద పేషెంట్. యాజ్ టర్నింగ్ ద పేషెంట్ మే బ్లాక్ ద ఎయిర్వే. ఒక్కోసారి మనం అలా బాత్ ఇచ్చేటప్పుడు ఎయిర్వే బ్లాక్ అవ్వడం, ఈ డిస్ప్లే అవ్వడం, ఈటీ ట్యూబ్ డిస్ప్లేస్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ 2 నర్సెస్. నెక్స్ట్ వన్ ప్రాపర్ అసెస్మెంట్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద స్కిన్ మస్ట్ బి డన్ వెన్ గివింగ్ ఎ బెడ్ బాత్. సో బెడ్ బాత్ ఇచ్చేటప్పుడు అతని బాడీ మీద ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఏదైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ కేర్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. హెయిరే కదా అన్కాన్షియస్ పేషెంట్స్కి ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈవెన్ గుడ్ హెయిర్ కేర్ టు ద పేషెంట్. ఓకే, నెక్స్ట్ వన్
ఓరల్ హైజీన్. సో ఏ క్లోర్హెక్సిడిన్ బేస్డ్ సొల్యూషన్ అంటే క్లోర్హెక్సిడిన్ ఉండేటటువంటి ఒక సొల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌత్ వాషెస్ దొరుకుతున్నాయి కదా, అలాంటి మౌత్ వాష్ అటువంటి క్లోర్హెక్సిడిన్ ఉండేటటువంటి సొల్యూషన్తో మనము ఓరల్ కేర్ ఇవ్వాలి. ఎయిర్వే షుడ్ బి రిమూవ్డ్ వెన్ ప్రొవైడింగ్ ఓరల్ కేర్. ఓరల్ కేర్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఎయిర్వే ఉంటుంది కదా, ఆ ఎయిర్వే రిమూవ్ చేసి మనము ఓరల్ కేర్ ఇవ్వాలి. వెన్ ప్రొవైడింగ్ ఓరల్ కేర్ ఇట్ షుడ్ బి క్లీన్డ్ అండ్ దెన్ రీఇన్సర్టెడ్. దాన్ని కూడా మనం క్లీన్ చేసి రీఇన్సర్ట్ చేయాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని లోపు డెవలప్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మళ్ళీ క్లియర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ అన్ ఎండోట్రేకియల్ ట్యూబ్. అదే ఒకవేళ ఈటీ ట్యూబ్ ఉందనుకోండి, దాన్నే ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటాము, లేదా ఈటీ ట్యూబ్ అని కూడా అంటాం. ఈ ఈటీ ట్యూబ్ ఉంటే ద ట్యూబ్ షుడ్ బి ఫిక్స్డ్ ఆల్టర్నేటివ్లీ ఆన్ ఈచ్ సైడ్. అంటే ఒక సైడ్ ఈరోజు రైట్ సైడ్ ఉందనుకోండి, రేపటికి లెఫ్ట్ సైడ్కి పెట్టాలి. ఎందుకంటే ఒకే సైడ్ పెట్టడం వల్ల కంప్రెషన్ ఎఫెక్ట్ పడి కూడా లిజన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి we have to change the position right and left. Minimum of 4 hourly oral care. ఎన్ని అవర్స్కి ఒకసారి ఇవ్వాలి? 4th అవర్లీ. ఎవ్రీ 4 అవర్లీ ఓరల్ కేర్ ఇవ్వాలి. ఎందుకు? టు రెడ్యూస్ ద పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ అన్కాన్షియస్ పేషెంట్స్లో మౌత్లో అంతా సెక్రిషన్స్లో ఈజీగా మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడానికి ఎవ్రీ 4th అవర్లీ వీఆర్ గివింగ్ ఓరల్ కేర్. ఆల్సో నాట్ టు డ్యామేజ్ ద జింజువా బై యూజింగ్ ఎక్సెసివ్ ఫోర్స్. ఓరల్ కేర్ అన్నాం కదా అని చెప్పేసి స్వాబ్స్తో గట్టిగా చేసి జింజువైటిస్ లాంటి కండిషన్స్ తేకూడదు. మ్యూకోజా అంతా కూడా మనం సాఫ్ట్గా డీల్ చేసి క్లీన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐ కేర్. సో హౌ వీఆర్ గివింగ్ ఐ కేర్ టు ద పేషెంట్ అనేసి అంటే యూ సీ ఇన్ అసెసింగ్ ద ఐస్ అబ్జర్వ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇరిటేషన్. పేషెంట్లో ఐస్లో మనము ఇరిటేషన్ ఉందా అంటే కొన్ని సిమ్టమ్స్ని వెరిఫై చేయాలి. ఇరిటేషన్, కార్నియల్ డ్రైయింగ్, ఇరిటేషన్ ఒకటి. అంటే ఇరిటేషన్ అంటే కళ్ళు ఏమన్నా రెడ్గా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. కార్నియల్ డ్రైయింగ్, అందులో ఉండేటటువంటి కార్నియా డ్రై అయిపోతుందా, మాయిస్ట్గా ఉందా చెక్ చేసుకోవాలి. అబ్రేషన్స్, ఏదైనా కానీ చిన్న గాయాలు ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఎడిమా అంటే హాస్పిటల్ ఎడిమా ఏమన్నా అంటే మొత్తం ఈ ఆర్బిటాల్ ఎడిమా అంటాం, అలాంటి ఎడిమా ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. జెంటిల్ క్లీనింగ్ విత్ గాజ్ అండ్ 0.9% సోడియం క్లోరైడ్. సో నార్మల్ ఎన్ఎస్, నార్మల్ సెలైన్ 0.9% ఉంటుంది కదా, దాంతో జెంటిల్ క్లీనింగ్ ఫ్రమ్ ద ఇన్నర్ క్యాంథస్ టు ద అవుటర్ క్యాంథస్ క్లీన్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఆర్టిఫిషియల్ టీయర్స్ కెన్ ఆల్సో బీ అప్లైడ్ యాజ్ డ్రాప్స్ టు హెల్ప్ మాయిస్చర్ ద ఐస్. సో ఐస్ని మాయిస్చర్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్ డ్రాప్స్ని కూడా యూజ్ చేయొచ్చు. కార్నియల్ డ్యామేజ్ కెన్ రిజల్ట్ ఇఫ్ ద ఐస్ రిమైన్ ఓపెన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐస్ అట్లే ఓపెన్గా లాంగ్ టైం ఉండిపోతే కార్నియా అంతా డ్రై అయిపోయేసి కార్నియల్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. టేప్ కెన్ బి యూజ్డ్ టు క్లోజ్ ద ఐస్. ఒక్కోసారి ఐస్ని మనం క్లోజ్ చేసి పెట్టడానికి టేప్ని, ప్లాస్టర్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. ఇలా అన్నీ చేస్తే మనకి ఐ కేర్ అనేది ప్రాపర్గా చేయొచ్చు. నెక్స్ట్ వన్, న్యూట్రిషనల్ నీడ్స్లో TPN, total parenteral nutrition. Total parenteral nutrition means nothing but we are maintaining the nutritional status only by giving IV fluids to the patient. Eternal feeding అంటే మనము ఒక రైల్స్ ట్యూబ్ లాంటిది ఇంట్రడ్యూస్ చేసేసి అందులో నుంచి ఫీడ్స్ అనేటివి పేషెంట్స్కి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎటర్నల్ ఫీడింగ్. దాన్ని ఏమంటాము? నాజోజిజునల్ లేదా PEG ట్యూబ్ అంటాం. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఆర్ అడ్మినిస్టర్డ్ ఫర్ కొమెటోజల్ పేషెంట్స్. IV ఫ్లూయిడ్సే జనరల్గా మనము ఫ్లూయిడ్స్ పేషెంట్స్లో ఇస్తామన్నమాట. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, రిస్క్ ఫర్ ఇంజురీలో సైడ్ రైల్స్ మస్ట్ బి కెప్ట్ వెన్ ఎవర్ ద పేషెంట్ ఈజ్ నాట్ రిసీవింగ్ డైరెక్ట్ కేర్. పేషెంట్కి ఒకవేళ మనం ఏ కేర్ ఇవ్వకపోతే ఆ టైంలో మనం సైడ్ రైల్స్ మెయింటైన్ చేయాలి. సో వాట్ ఆర్ సైడ్ రైల్స్ అంటే ఏంటంటే బెడ్కి అటువైపు ఇటువైపు పేషెంట్ కింద పడిపోకుండా ప్రొటెక్టివ్గా ఉండడానికి మనం వేసే ఈ రైల్స్, సైడ్ రైల్స్ ఉండాలి. సైడ్ రైల్స్ ఉంటే కనుక పేషెంట్ ఇలా ఫాల్ డౌన్ అవ్వడు. ఇలా ఫాల్ డౌన్ అవ్వకుండా ఉండడానికి మనం సైడ్ రైల్స్ అనేటివి ఎప్పుడైతే మనం కేర్ ఇచ్చుకుంటున్నామో అప్పుడు సైడ్ రైల్స్ని దించుకోవాలి. కేర్ ఇవ్వడం ఎప్పుడైతే అయిపోతుందో అంటే పేషెంట్ పక్కన ఎవరూ లేని టైంలో కంపల్సరీగా సైడ్ రైల్స్ ఆన్లో పెట్టాలి. ఓకే, సీజర్ ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్. ఒకవేళ సీజర్స్ వస్తే కూడా పేషెంట్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా బెడ్ సైడే అరేంజ్ చేసుకొని ఉండాలి. అడిక్వేట్ సపోర్ట్ టు లిమ్స్ అంటే లెగ్స్కి ప్రాపర్ సపోర్ట్ ఇచ్చేటట్టు పిల్లోస్ పెట్టుకోవాలి. అండ్ హెడ్ మస్ట్ బి గివెన్ వెన్ మూవింగ్ ఆర్ టర్నింగ్ అన్ అన్కాన్షియస్ పేషెంట్. ఒక అన్కాన్షియస్ పేషెంట్ని మనం టర్న్ చేసేటప్పుడు, మూవ్ చేసేటప్పుడు అతన్ని ప్రాపర్గా సపోర్ట్ చేసుకోవడానికి మనం పిల్లోస్ లాంటివి బాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఒకరే ఇవ్వకుండా 2-3 సపోర్ట్ తోటి మనం చేయొచ్చు. ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ హీట్. అవుట్ సైడ్ సోర్సెస్ అంటే వీళ్ళు అన్కాన్షియస్ పేషెంట్స్ కాబట్టి నాకు హీట్ అవుతుంది అని చెప్పలేరు వీళ్ళు. కాబట్టి మనమే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం బాత్ ఇస్తున్నాము, టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి,
అనుకోండి, అది వేసినా కూడా కాలిపోతుంది కానీ పేషెంట్ నాకు వేడిగా ఉంది అని చెప్పలేడు. కాబట్టి మనము ఇటువంటి అవుటర్ సోర్సెస్ ఆఫ్ హీట్ నుంచి కూడా పేషెంట్ని మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఓవర్ సెడేషన్ షుడ్ బి అవాయిడెడ్. ఎక్సెస్గా పేషెంట్ని సెడేషన్ కూడా అవాయిడ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఇంపీడ్స్ ద అసెస్మెంట్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇంపైర్స్ రెస్పిరేషన్. ఒకవేళ అతని కాన్షియస్ లెవెల్ని తగ్గించేసి రెస్పిరేషన్ని కూడా తగ్గిస్తుంది, కాబట్టి దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. అసెస్ ద నీడ్ ఫర్ రిస్ట్రెయిన్. సో నథింగ్ బట్ ఒకవేళ కొన్నిసార్లు పేషెంట్ని కట్టేయాల్సి వస్తే అలాంటి రిస్ట్రెయిన్ మెజర్స్ కూడా మనము ఫాలో చేసుకోవడం బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇంపైర్డ్ బవెల్ ఆర్ బ్లాడర్ ఫంక్షన్. ఇంపైర్డ్ బవెల్ ఆర్ బ్లాడర్ ఫంక్షన్ అంటే అన్కాన్షియస్ పేషెంట్స్లో నథింగ్ బట్ వాళ్ళ బవెల్ బ్లాడర్ కూడా అబ్నార్మల్ అయిపోయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. అసెస్ ఫర్ కాన్స్టిపేషన్. పేషెంట్ వెదర్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎనీ కాన్స్టిపేషన్. వాట్ ఈస్ meant by constipation? Thickening of the stool or very hardening of the stool is called as constipation. So nothing but the patient is not able to pass the motion in a free manner. That is called as constipation. And bladder distension. బ్లాడర్ డిస్టెన్షన్ అంటే యూరిన్ అంతా బ్లాడర్లో వచ్చి ఫిల్ అయి ఉంటుంది కానీ బ్లాడర్లో నుంచి బయటికి రాకుండా ఉండేదాన్ని బ్లాడర్ డిస్టెన్షన్ అంటాం. ఆస్కల్టేట్ బవెల్ సౌండ్స్. ఆస్కల్టేట్ బవెల్ సౌండ్స్ అంటే స్టెథోస్కోప్తో అబ్డామిన్ మీద బవెల్ సౌండ్స్ని మనము అసలు బవెల్ సౌండ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు? బవెల్ సౌండ్స్ లేకపోతే ఇట్ ఈస్ పెరలైటిక్ ఇలియస్ డెవలప్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు ఆస్కల్టేట్ ద బవెల్ సౌండ్స్. స్టూల్ సాఫ్ట్నర్స్ ఆర్ లాక్సేటివ్స్ మే బి గివెన్. ఈ కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి మనం ఎనిమా కానీ స్టూల్ సాఫ్ట్నర్స్ కానీ లాక్సేటివ్స్ కానీ ఇవ్వచ్చు. బ్లాడర్ కెథెటరైజేషన్ మే బి డన్. సో ఫోలిస్ని మనం ఒకవేళ ఓన్లీ యూరిన్ కోసం అయితే ఫోలిస్ బల్బ్ ఇలా ఇంట్రడ్యూస్ చేసి లోపల బల్బ్ ఇలా ఇన్ఫ్లేట్ అయి ఉంటుంది, అక్కడ నుంచి యూరిన్ వచ్చేసి మనకు యూరిన్ బ్యాగ్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది. అలా మనము వీ క్యాన్ కెథెటరైజ్ ద పేషెంట్. మానిటర్ ద యూరిన్ అవుట్పుట్ అండ్ కలర్. యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుంది, కలర్ ఏ కలర్లో ఉంది అని కూడా మనము మానిటర్ చేసుకోవచ్చు. ఇనిషియేట్ బ్లాడర్ ట్రైనింగ్ యాజ్ సూన్ యాజ్ కాన్షియస్నెస్ హ్యాస్ రీగెయిన్డ్. ఒకవేళ కాన్షియస్నెస్ ఎంత తొందరగా రీగెయిన్ అయితే అంత తొందరగా ఫోలిస్ కెథెటర్ని రిమూవ్ చేసేసి అతనే యూరిన్ పాస్ చేసేలాగా మనము వీ హ్యావ్ టు గైడ్ అండ్ వీ హ్యావ్ టు ట్రైన్ ద పేషెంట్. ఓకే, this is about bladder, bowel and bladder care. And next one, risk for contractures. Maintain the extremities in functional positions by providing proper సపోర్ట్. మనము పిల్లోస్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ప్రాపర్ సపోర్ట్లో మెయింటైన్ చేయకపోతే కంట్రాక్చర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి అవాయిడ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ సపోర్ట్. రిమూవ్ ద సపోర్ట్ డివైజెస్ ఎవ్రీ 4 hours ఫర్ ప్యాసివ్ రామ్ ఎక్సర్సైజెస్ అండ్ స్కిన్ కేర్. మనం సపోర్ట్ డివైజెస్ పెట్టినప్పటికీ లైక్ బ్యాక్ కేర్, ఫుట్ రెస్ట్ ఇలాంటివి పెట్టినా కూడా 4 hours ఒకసారి వాటిని తీసి మళ్ళీ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక 10 minutes నార్మల్ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ వేరే పొజిషన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి డివైజెస్ యూజ్ చేసుకోవాలి. ఫుడ్ support should be provided. I said food support also we have to give. We have to give food support to the patients. And next one, sensory stimulation. Sensory stimulation కోసం మనం ఏం చేయాలి అంటే బ్రెయిన్ నీడ్స్ సెన్సరీ ఇన్పుట్. సెన్సరీగా మనం బయట నుంచి ఇచ్చేటటువంటి ఇన్పుటే చాలా ఇంపార్టెంట్. వైడ్లీ బిలీవ్ దట్ హియరింగ్ ఈజ్ ద లాస్ట్ సెన్స్ టు గో. నేను చెప్పాను కదా, మనము ఎన్ని చేసినా కూడా పేషెంట్ మనం మాట్లాడే ప్రతి మాట వింటూ ఉంటాడు. లాస్ట్ సెన్స్ అంటే సెన్స్ ఆర్గాన్స్ అన్నిట్లో కల్లా లాస్ట్ సెన్స్ హియరింగే. అది వింటూ ఉంటాడు కాబట్టి అన్నీ మనము వీ షుడ్ బి కాషియస్ అబౌట్ దట్. అంటే ఆ హియరింగ్ని మనము బాగా అంటే మనం మాట్లాడి అతని కాన్షియస్లో నుంచి బయటికి తీసుకోవడానికి అతన్ని కొంచెం మోటివేట్ చేసి అతని నీడ్ ఉంది ఇంకా అంటే నువ్వు ఈ ప్రపంచంలో బ్రతకాలి అనేలాంటి ఒక మోటివేషనల్ స్టోరీస్ అతనికి చెప్పి అతని అన్కాన్షియస్లో నుంచి బయటికి తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. టాక్, ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వార్డ్లో ఏం జరుగుతుంది, రొటీన్గా ఏం జరుగుతుంది, డాక్టర్ రౌండ్స్కి వచ్చారు, ఇలాంటివన్నీ కూడా మనం పేషెంట్స్కి చెప్పాలి. అపాన్ వాకింగ్ మెనీ క్లయింట్స్ రిమెంబర్ అండ్ విల్ అక్యురేట్లీ రీకాల్ ఈవెంట్స్ అండ్ ప్రాసెసెస్ దట్ హ్యాపెన్ వైల్ దే ఆర్ స్లీపింగ్. చాలామంది పేషెంట్స్ ఇలా అన్కాన్షియస్ పేషెంట్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇటువంటి కేర్ అంతా ఇచ్చినప్పుడు వాళ్ళు రీగెయిన్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు నా రొటీన్లో ఇలా జరిగింది, అంటే నేను ఇలా స్లీప్ చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి. కాబట్టి ఇట్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, నర్సెస్ ఏమేమి చేయాలి, ఎస్పెషల్లీ నర్సింగ్ కేర్లో మనం ఏమేమి చేయాలి అని అంటే నర్సెస్ మస్ట్ షో రెస్పెక్ట్. మనము అన్కాన్షియస్ పేషెంటే కదా వీడికి కేర్ ఇస్తే ఏముంది అన్నట్టుగా, ఇస్తే ఏముంది ఇవ్వకపోతే ఏముంది అన్నట్టుగా మనం బిహేవ్ చేయకూడదు. వాళ్ళన్నీ వింటూ ఉంటారు, దే కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. దట్స్ వై వీ హ్యావ్ టు షో బెటర్ గుడ్ రెస్పెక్ట్ టు ద పేషెంట్. ఎంకరేజ్ ఫ్యామిలీ టు కాంట్రిబ్యూట్ టు ద కేర్ ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పేషెంట్కి బెటర్ అంటే బేసిక్ నీడ్స్ ఇచ్చేటప్పుడు మనం వీ క్యాన్ ఎంకరేజ్ దెమ్. నెక్స్ట్ వన్,
అఫోర్డ్ ద ప్రైవసీ బోత్ ద క్లయింట్ అండ్ ఫ్యామిలీ డిజర్వ్. కొద్దిసేపు ఫ్యామిలీ మెంబర్ని పేషెంట్ని కూడా కొద్దిసేపు మాట్లాడుకోవడానికి, అంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ ఏదైనా పేషెంట్కి కొద్దిసేపు మాట్లాడడానికి మనం చెప్తూ ఉంటే ఇట్ విల్ ఇంక్రీజ్, అంటే పేషెంట్లో కూడా తన అన్కాన్షియస్లో నుంచి బయటికి పడాలి అనే ఒక మోటివేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఎంకరేజ్ స్టిమ్యులేషన్ బై. స్టిమ్యులేషన్ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి అని అంటే మసాజ్. సో వీఆర్ మసాజింగ్ ద పేషెంట్ రెగ్యులర్లీ. కూంబింగ్, వాషింగ్ హెయిర్. కూంబింగ్ అంటే నథింగ్ బట్ దువ్వెనతో నీట్గా దువ్వి జడవేయాలి. వాషింగ్ హెయిర్, ప్లేయింగ్ మ్యూజిక్, రేడియో, CD, TV, రీడింగ్ ఎ బుక్, బ్రింగ్ ఇన్ పర్ఫ్యూమ్డ్ ఫ్లవర్స్, అప్డేట్ దెమ్ విత్ ఫ్యామిలీ న్యూస్. వాళ్ళ ఫ్యామిలీలో జరిగే రెగ్యులర్ న్యూస్ వీటన్నిటితో మనము అప్డేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంపైర్డ్ ఫ్యామిలీ ప్రాసెసెస్. ఇంక్లూడ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ పేషెంట్స్ కేర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం మాత్రమే కేర్ ఇవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పేషెంట్ కేర్లో ఇన్వాల్వ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, కమ్యూనికేట్ ఫ్రీక్వెంట్లీ. సో వీ హ్యావ్ టు, ఈవెన్ దో ద పేషెంట్ ఈజ్ ఇన్ లయింగ్ డౌన్ పొజిషన్ ఆల్సో, అంటే పేషెంట్ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మనం పేషెంట్తో ర్యాపిడ్గా రెగ్యులర్గా కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ద ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి అలౌడ్ టు స్టే విత్ ద పేషెంట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే వీలైనంత వరకు ఫ్యామిలీ మెంబర్ని పేషెంట్తో కూర్చొని పేషెంట్తో మాట్లాడివ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల కూడా పేషెంట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ నార్మల్ అనే ఒక ఫీలింగ్లోకి వస్తాడనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ వన్, యూజ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ సిస్టమ్ లైక్ ప్రొఫెషనల్స్. ఇంకా మనం మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి పర్సన్స్ ఉంటారు, లైక్ సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉంటారు. అలాంటి కౌన్సిలర్స్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. దీన్నే మనం ప్రొఫెషనల్ సపోర్ట్ అంటున్నాం. నెక్స్ట్ వన్, కౌన్సిలర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలర్స్, సైకలాజికల్ కౌన్సిలర్స్, ఫిజికల్ కౌన్సిలర్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. రిలీజియస్ ఎలర్జీ అంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అలాంగ్ విత్ ద పేషెంట్ దే క్యాన్, అంటే పేషెంట్ దగ్గర వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం లేదా ఏదైనా ఏమంటాము వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన కొన్ని రిచువల్స్ చేసుకోవడం వల్ల కూడా పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వన్, క్లారిఫికేషన్స్ అండ్ క్వశ్చన్స్ షుడ్ బి ఎంకరేజ్డ్. క్లారిఫికేషన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సరే పేషెంట్ గురించి క్లారిఫికేషన్స్ అడిగినప్పుడు వాటికి మనం ఆన్సర్ చేయడం, అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయడం లాంటివి మనము చేయొచ్చు. So this is about what is meant by an unconscious patient. So how we are going to care for the unconscious patient, what are all the treatment options, how we are going to treat him medically as well as nursing care. So this is about unconscious patient and it is very important topic. In exam point of view you will get many questions which are related to unconscious patients అనే కాకుండా dependent patients అని కూడా అడగచ్చు. సో ఈ పేషెంట్ కేర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి, క్లినికల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. లైక్ ఐ డ్రాప్స్ ఏం యూస్ చేస్తారు, పొజిషనింగ్ ఎన్ని యూస్ చేస్తారు, పొజిషనింగ్ ఎన్నిసార్లు మారుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వీ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ హియర్. ఓకే, థ్యాంక్ యూ డియర్. We will discuss the questions.